Dear students, welcome to IAC. Today's our discussion SI Grand Test number 9, Part 2 Mathematics Explanation. Part 1 explanation already మీకు అప్లోడ్ చేయడం జరిగింది. Part 1 explanation లో మనము 1 to 25 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. Now Part 2 explanation లో మనము 26 నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా, 25 క్వశ్చన్స్ అయిపోయినాయి మన ఆల్రెడీ. 26th క్వశ్చన్, an investor invested his saving in stock market. The value of investments increased by 12% and 9% in the first year and second year respectively. If the value of his investment after 2 years become 97,664, then how much had he invested? 2 years తర్వాత 97,664 అవుతే స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఒక పెట్టుబడిదారుడు తన పొదుపును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. అతని పెట్టుబడుల విలువ మొదట మరియు రెండవ సంవత్సరాల వరుసగా 12% మరియు 9% పెరిగింది. 2 ఏళ్ల తర్వాత ఆయన చేసినటువంటి పెట్టుబడుల విలువ 97,664గా మారితే అతను ఎంత పెట్టుబడి పెట్టాడు? సో ఒకసారికి మీరు చూసినట్లయితే ఎంత పెట్టుబడి పెట్టాడో తెలియదు. స్టార్టింగ్లో ఎంత పెట్టుబడి పెట్టాడో తెలియదు, 100 అనుకుంటున్నాను. మొదటి సంవత్సరం 12% పెరిగింది. 100 మీద 12% అంటే ఎంత? 12. అప్పుడు ఎంత అవుతుంది? 112 అవుతుంది. రెండో సంవత్సరం ఎంత శాతం పెరిగింది? 9% పెరిగింది. రెండో సంవత్సరం 9% పెరిగింది. 1% అంటే 112లో 1% అంటే 1.12. అప్పుడు 9% అంటే ఫస్ట్ 9తో మల్టిప్లై చేయండి, వచ్చిన తర్వాత 2 డెసిమల్స్ పెట్టి సరిపోతుంది. సో 9 2s 18, 9 1s 9 plus 1 10, 9 1s 9 plus 1 10, 10.08. అప్పుడు ఎంత అవుతుందంటే 10.08ని యాడ్ చేస్తే మనకు 122.08. ఇది ఏంటంటే 100 ప్రకారం, కానీ లెక్క ప్రకారం ఎంత? 97,664. 97,664. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉందండి. సో ఎన్ని టైమ్స్ మనకు 8 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుందండి? 8 టైమ్స్ 4 వస్తుంది మనకు. సో 8 టైమ్స్. కానీ ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కదా, మరి ఆ 2 డెసిమల్స్ మనం రిమూవ్ చేయాలంటే 2 zeros ప్లేస్ చేయాలి. సో 2 zeros ప్లేస్ చేయాలి అంటే 800 టైమ్స్ పోతుంది. సో 100 into 800, 100 into 800 is nothing but 80,000. అంటే స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 80,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 80,000. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27, a man's annual income has increased by 1.2 lakhs, but the tax on income that he has to pay has reduced from 12% to 10%. He now pay same amount of tax as before. What is his increased income? మనిషి యొక్క వార్షిక ఆదాయము 1.2 లక్షలు పెరిగింది, కానీ అతను చెల్లించాల్సినటువంటి ఆదాయంపై 12% నుంచి 10% తగ్గిపోయింది. పన్ను శాతం తగ్గింది. సో ఆదాయం పెరగడం వల్ల పన్ను శాతం తగ్గింది. అతను ఇప్పుడు మునుపట్లాగే అదే మొత్తాన్ని పన్ను చెల్లిస్తున్నాడు. అతను పెరిగినటువంటి ఆదాయం ఎంత అంటే కొత్తగా ఇప్పుడు అతనికి వచ్చేటువంటి ఆదాయం ఎంత అని అడుగుతున్నాడు. చూడమ్మా, 1.2 లక్షలు పెరగడం వల్ల క్రితం ఎంత ఆదాయం ఉందో తెలియదు మనకు, కానీ క్రితం ఎంత పన్ను పే చేశాడు? 12% పే చేశాడు. ఇప్పుడు పెరగడం వల్ల అతని ఆదాయం పెరగడం వల్ల ట్యాక్స్ పే చేస్తుంది 10%కే పడిపోయింది. అంటే అంత ముందు ఎంతో తెలియదండి మనకు. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇన్కమ్ X రూపీస్ అనుకున్నాం అనుకోండి. ప్రీవియస్ ఆదాయం, ప్రీవియస్ ఇన్కమ్ 12% ఆఫ్ X. అంటే ఈ X రూపీస్ మీద మీరు ఎంతైతే 12% పే చేశారో అది దేనికి ఈక్వల్ అంటే ఇప్పుడు ట్యాక్స్ రేట్ ఎంత తగ్గిందండి? 2% తగ్గింది, అంటే 10%కి పడిపోయింది. 10% ఆఫ్ ఇప్పుడు మీ ఆదాయం ఎంత? ప్రీవియస్ ఆదాయము ప్లస్ 1.2 lakh. ప్రీవియస్ ఆదాయము ప్లస్ 1.2 lakh. ప్రీవియస్ ఆదాయము అంటే X రూపీస్, ఇప్పుడు ఆదాయం ఎంత పెరిగిందంటే 1.2 పెరిగింది. ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే LHS సైడ్ RH సైడ్ శాతాలు క్యాన్సిల్ అయిపోతాయి. సో శాతాలు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది 2 5 టైమ్స్, ఇది 2 6 టైమ్స్ వస్తుంది. ఇక్కడ 6x వస్తుంది, ఇక్కడ 5x వస్తుంది. 6x నుంచి 5xని సబ్ట్రాక్ట్ చేస్తే x వస్తుంది. x is equal to 5 into 1.2. సో 5 into 1.2 అంటే ఎంత? 6 lakhs. అంటే x విలువ 6 lakhs. x విలువ 6 lakhs అంటే అతను ఆదాయం పెరగక ముందు 6 lakhs అడిగింది. అసలు ఆదాయం అడగట్లా, పెరిగిన తర్వాత ఆదాయం అడుగుతున్నాడు. పెరిగింది ఎంత పెరిగింది? 1.2 పెరిగింది. సో 6కి 1.2 యాడ్ చేస్తే 7.2 వస్తుంది. తొందరపడి 6 lakhs అనేది క్లిక్ చేయొద్దు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు, త్రూ ఆప్షన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. చాయిస్ అనేది మీదే. క్వశ్చన్ నెంబర్ 28, 2 students appeared for an examination. One of them secured 26 marks more than the other, and his marks were 75% of the sum of their marks. The marks obtained by them were how many? ఇద్దరు విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
వారిలో ఒకరు మరొకరి కంటే 26 మార్కులు ఎక్కువ సాధించారు మరియు అతని వారి మార్కుల మొత్తంలో 75%. వారు పొందినటువంటి మార్కులు ఎంత? సో 26 ఎక్కువ అన్నాడు కదా, అంటే ఇద్దరి మధ్య మార్కుల డిఫరెన్స్ అనేది 26 ఉండాలి. సో ఇక్కడ 26 ఉంది, ఇక్కడ 26 ఉంది, ఇక్కడ 26 ఉందా? లేదు. సో ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసాం. ఇంకో కీవర్డ్ ఏమి ఇచ్చాడంటే, సో హీస్ మార్క్స్ ఆర్ 75% ఆఫ్ దట్ దేర్ టోటల్ మార్క్స్ అన్నట్టు. 75% అంటే దేనికి సమానం అంటే 3/4కి. అంటే దాని మీనింగ్ ఏంటంటే అతనికి 3 భాగాలు వచ్చాయి, అతనికి 3 భాగాలు వచ్చాయి, ఇద్దరికి కలిపి 4 భాగాలు వచ్చాయి. అంతే కదా, మొత్తం మార్కులు 4 భాగాలు, అతనికి ఎన్ని భాగాలు వచ్చాయి? 3 వచ్చాయి. అంటే మొదటి స్టూడెంట్కి 3 భాగాలు వస్తే రెండో స్టూడెంట్కి 1 భాగం రావాలి, అంతే కదా. సో మొదటి స్టూడెంట్కి 3 భాగాలు వస్తే రెండో స్టూడెంట్కి 1 భాగం రావాలి, ఎందుకంటే మొత్తం కలిపితే 4 భాగాలు. ఇప్పుడు చూడండి 3:1 రేషియోలో ఉండాలి, మనకు 3:1 రేషియోలో ఉండాలి. ఇది 3:1 రేషియోలో ఉందా? 27 3 టైమ్స్ అంటే 81 అయిపోతుంది. నెక్స్ట్ ఇది 3:1 రేషియోలో ఉందా? 51 3 టైమ్స్ అంటే సో 156 వస్తుంది. 3:1 రేషియోలో ఉండాలి. అలా 3:1 రేషియోలో ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి, 3:1. సో 3:1లో ఉండాలి. అంటే అతనికి వచ్చిన మార్కులు 3 భాగాలు, తన సహ విద్యార్థికి వచ్చిన మార్కులు 1 భాగం, ఇద్దరే కలిపితే 4 భాగాలు, 4 భాగాల్లో ఇతనికి 3 భాగాలు వచ్చినాయి అన్నట్లయితే 3/4 అంటే 75%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? లేదు 3:1 కదా, ఒక విద్యార్థికి వచ్చింది 3 భాగాలు, రెండో విద్యార్థికి వచ్చింది 1 భాగం కదా, అంటే ఎన్ని భాగాలు ఎక్కువ వచ్చాయి? 2 భాగాలు ఎక్కువ వచ్చాయి. సో 2 భాగాలు అంటే 26 కదా, 2 భాగాలు 26 అయినప్పుడు 1 భాగం ఎంత అవుతుంది? 13 అవుతుంది. 3 భాగాలు 39 అవుతాయి, 1 భాగం 13 అవుతుంది. సో ఈ విధంగా కూడా మీరు ఆన్సర్ అటాక్ చేయొచ్చు. లేదు ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏ ఆప్షన్ 3:1 రేషియోలో ఉందో కూడా చూసి అటాక్ చేయొచ్చు. చాయిస్ ఇస్ యువర్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. Question number 29. The average monthly expenditure of a family for the first 4 months is 2,750 rupees. For the next 3 months is 2,940 rupees. For the last 5 months is 3,130 rupees. If the family saves 5,330 rupees throughout the year, find the average monthly income of the family of the year. మొదటి 4 నెలల యొక్క సగటు నెలవారీ ఖర్చు ఇచ్చున్నారు, దాని తర్వాత 3 నెలల యొక్క నెలవారీ ఖర్చు ఇచ్చున్నాడు, చివరి 4 నెలల యొక్క నెలవారీ ఖర్చు ఇచ్చున్నాడు. వాళ్ళు ఎంత సేవ్ చేసి ఇచ్చున్నారు, అయితే సగటున ఒక నెలకి ఎంత ఆదాయమో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఖర్చులు ఇచ్చున్నాడు, సేవింగ్స్ ఇచ్చున్నాడు, ఆదా ఇచ్చున్నాడు. ఖర్చు ప్లస్ ఆదాయం అవుతుంది. సో ఇక్కడ మనకు ఎక్స్పెండిచర్ ఇచ్చినాడు, సేవింగ్ ఇచ్చినాడు, అప్పుడు మనకు ఇన్కమ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండమ్మా, సో ఫస్ట్ 4 months 4 ఇంటూ ఎంతమ్మా? 2750. 4 into 2750 ఇది ఫస్ట్ 4 months యొక్క ఎక్స్పెండిచర్, ఓకేనండి. ప్లస్ నెక్స్ట్ 3 months యొక్క ఎక్స్పెండిచర్ ఎంతమ్మా? 2940 ఇది నెక్స్ట్ 3 months. లాస్ట్ 5 months యొక్క ఎక్స్పెండిచర్ ఎంతమ్మా? లాస్ట్ 5 months యొక్క ఎక్స్పెండిచర్ ఎంత? 3130. ఇదేంటంటే టోటల్ ఎక్స్పెండిచర్ అండి. ఇదేంటమ్మా? టోటల్ ఎక్స్పెండిచర్. ఇది టోటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ ఎంత ఉందమ్మా? సేవింగ్ ఎంత ఉంది? 5,330. 5,330 అనేది ఓవరాల్ ఇయర్ మొత్తమే సేవింగ్. ఈ మొత్తం ఇన్కమ్ అవుతుంది కదా, మీరు చెప్పండి, ఈ మొత్తం ఇన్కమ్ అవుతుందా లేదా? ఇక్కడ వరకు ఒకసారికి మీరు చూస్తే ఇక్కడ వరకు ఎక్స్పెండిచర్, ఇయర్ మొత్తం ఎక్స్పెండిచర్, ఇది ఇయర్ మొత్తం సేవింగ్ ప్లస్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్కమే కదా, ఖర్చు ప్లస్ ఆదా అంటే ఆదాయమే కదా. కానీ మనకు 1 year కాదు కావాల్సింది, 1 నెలకు కావాలి, అందుకని బై 12 చేస్తున్నా. మనకు కావాల్సిన సగటు, అందుకని బై 12 చేశారు. సో చూడండి అమ్మా, క్యాలిక్యులేట్ చేయండి. 4 into 2,750, 4 into 2,500, 10,000, 4 into 250, 1,000, 1,000 plus, so 1,000 plus 10,000, 11,000. So this is what? 11,000. This is what? 11,000. 3 into 294, 3 into 300, 900. For 300, how much less? 6 less. 3 6 are 18. If you subtract 18 from 900, so 18 from 900, so 882, 8820. So 5 into 313, 5 into 300, 1,500, 5 into 13, 65. So 1,565, 0 ఉంది కాబట్టి 0. ఇప్పుడు మొత్తం యాడ్ చేయండి అమ్మా. 5,000, 11,000, 16,000, ఫస్ట్ థౌసండ్స్ యాడ్ చేయండి. 5,000, 11,000, 16,000, 16,000, 8,000, 24,000, 24,000, 15,000, 39,000. సో 39,000 ప్లస్ 100 యాడ్ చేయండి అమ్మా. ఇక్కడ 300, 800, 1,100, 1,700. నెక్స్ట్ 10 యాడ్ చేయండి. ఇక్కడ 30 ఉంది, 20, 50, 50 plus 50, 100. అంటే ఇక్కడ ఎంత అవుతుందండి? సింపుల్గా ఒక 100 యాడ్ చేస్తే 1,800 అవుతుంది. సో డివైడెడ్ బై ఎంతమ్మా? 12. అప్పుడు 40,800. సో 40,800 బై 12. 12 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి?
సో 12 3 టైమ్స్ 12 4 టైమ్స్ అయితే పోదు. 12 3 జాస్ 36, 3తో ఆన్సర్ స్టార్ట్ అవ్వాలి. 12 3 జాస్ 36, రిమైండర్ ఈజ్ 48, 12 4 జాస్. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్ 3400. అంటే సగటున ఒక నెలకి ఆదాయం ఎంత అంటే 3400. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 30. సో ఇన్ వన్ డే cricket match, the captain of the one of the team scored 30 runs more than the average runs scored by the remaining 6 batsmen of that team who batted in the match. If the total runs scored by all of the batsmen were 310, how many runs did the captain score? వన్ డే క్రికెట్ మ్యాచ్లో ఒక జట్టు కెప్టెన్ ఆ మ్యాచ్లో బ్యాటింగ్ చేసి ఆ జట్టులోని మిగిలిన 6 బ్యాట్స్మెన్ సాధించిన సగటు పరుగుల కంటే 30 పరుగులు ఎక్కువ సాధించాడు. ఆ జట్టులోని బ్యాట్స్మెన్స్ అంటే ఎంతమంది? కెప్టెన్తో కలుపుకొని 7 అవుతారు. ఆ 7 కలిసి చేసినటువంటి పరుగులు ఎన్ని అయినట్లయితే 310. అయితే కెప్టెన్ చేసినటువంటి పరుగులు ఎన్ని? ఇక్కడ విషయం ఏంటంటే ఒక మ్యాచ్ ఒక సైడు జట్టు ఇండియన్ టీం తీసుకున్నాం. ఇండియన్ టీంలో విరాట్ కోహ్లీ, సో ఇండియన్ టీంలో 7 బ్యాట్స్మెన్లు ఉన్నారు ఆ రోజు మ్యాచ్లో. విరాట్ కోహ్లీ మిగతా 6 బ్యాట్స్మెన్ల కన్నా కూడా 30 పరుగులు ఎక్కువ చేశాడంట. ఆ 30ని తీసేయండి, ఈజీగా ఉండడం కోసం 30ని తీసేయండి. 30ని తీసేస్తే మిగతాది ఎంతమ్మా 280. ఒకవేళ 30 ఎక్కువ చేశాడు అన్నాడు కాబట్టి ఆ 30ని తీసేసా 280. ఈ 280 ఏంటి? 7 బ్యాట్స్మెన్ చేసినట్టే కదా. 7 బ్యాట్స్మెన్స్ అంటే ఇంక్లూడింగ్ కెప్టెన్ 7 బ్యాట్స్మెన్ చేసినట్టు. 280/7 అంటే 40. అంటే వాళ్ళ సగటు పరుగులు 40. కానీ క్యాప్టెను సగటు కన్నా కూడా 30 ఎక్కువ చేశాడు. సగటు కన్నా 30 ఎక్కువ. సగటు ఎంత? 40. 30 ఎక్కువ అంటే 70. సో విరాట్ కోహ్లీ చేసినవి 70 పరుగులు. ఇప్పుడు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 310 కదా, 310లోంచి 70 తీసేయండి, రిమైనింగ్ 240. ఈ 240 ఎవరు చేశారు? రిమైనింగ్ 6 బ్యాట్స్మెన్ చేశారు. 240/6 అంటే 40 వచ్చిందా లేదా? ఎస్. సింపుల్గా అటాక్ చేయొచ్చు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నేను ఏమంటున్నానంటే విరాట్ కోహ్లీ కెప్టెన్ 30 పరుగులు ఎక్కువ చేశాడండి. ఆ పరుగులు ఎక్కువ చేసిన తీసేయి, 280 వస్తుంది. 280/7 40, సగటు 40. తను సగటు కన్నా 30 పరుగులు ఎక్కువ చేశాడు, అందుకని 70. ఓకేనమ్మా. క్వశ్చన్ నెంబర్ 31. ఏ మ్యాథమెటిక్స్ టీచర్ tabulated the marks secured by 35 students of 8th class. The average of their marks was 72. If the marks secured by Rima was written as 36 instead of 86. 86 మార్క్స్ వేయాల్సింది పాపం 36 మార్క్స్ వేశారు. సో ఫైండ్ ద కరెక్ట్ యావరేజ్ మార్క్స్ అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్. కరెక్ట్ యావరేజ్ గురించి మాట్లాడము. కరెక్ట్ యావరేజ్, దేర్ ఆస్కింగ్ కరెక్ట్ యావరేజ్, సరి అయిన సగటు. సో ఒక గణిత ఉపాధ్యాయుడు 8వ తరగతిలో 35 మంది విద్యార్థులు సాధించినటువంటి మార్కులు పట్టికలో ఉంచుతారు. వారు మార్కుల యొక్క సగటు 72. రీమా సాధించిన మార్కులు 86కు బదులుగా 36గా రాయబడితే 2 దశాంశ స్థానాల వరకు తీసుకున్నటువంటి సరైన సగటు మార్కులు కనుగొనండి. ఎప్పుడైనా సరే సరైన సగటు గురించి మిమ్మల్ని అడిగినట్లయితే టీ మెథడ్ని మనం ఫాలో అవుతాం. ఏ మెథడ్ని? టీ మెథడ్ని, సరైన సగటు టీ మెథడ్ని మనం ఫాలో అవుతాం. ఇచ్చిన సగటుని ఇక్కడ తీసుకుంటాం 72. ఇచ్చిన సగటు ఎంత? 72. రాంగ్గా తీసుకున్న దాన్ని మైనస్ చేస్తాం. ఓకేనమ్మా. రాంగ్గా 36గా తీసుకున్నారు. 30 తీసుకోవాల్సింది ఎంతమ్మా? 86. కరెక్ట్గా తీసుకోవాల్సింది ప్లస్ చేస్తాం, రాంగ్గా తీసుకుంది మైనస్ చేస్తాం. ఓకేనమ్మా. రాంగ్గా తీసుకుంది మైనస్ చేస్తాం, కరెక్ట్గా తీసుకోవాల్సింది ప్లస్ చేస్తాం బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అమ్మా? 35 మెంబర్స్. ఇక్కడ ఇది చేయగా మనకు వచ్చే వాల్యూ పాజిటివ్ వాల్యూ వస్తే దీన్ని క్యాలిక్యులేట్ చేయగా మనకు వచ్చే వాల్యూ పాజిటివ్ వాల్యూ అయితే యాడ్ చేస్తాం, నెగిటివ్ వాల్యూ అయితే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతమ్మా? 50 + 50/35. సో 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5 10 టైమ్స్ 5 7s are 10/7. ఇప్పుడు 1/7 అంటే ఎంత? 1/7 అంటే ఎంత? 1/7 అంటే మనకు 14.28 వస్తుంది. అప్పుడు 10/7 అంటే సో 14 పాయింట్ సంథింగ్ వస్తుంది. 14 అంటే మనకు శాతాల్లో కాబట్టి ఆ విధంగా వస్తుంది. ఓకేనమ్మా. నేనేమంటున్నాను, 10/7 అంటే మనకు అప్రాక్సిమేట్గా ఎంత వస్తుందని 7 1s are 7, రిమైండర్ ఇస్ 3 30, 7 4s are 28, రిమైండర్ ఇస్ 2, అప్రాక్సిమేట్గా 1.43. ఈ 1.43 అనేది ప్లస్ కదా, ప్లస్ వస్తే ఏం చేయాలి? యాడ్ చేయాలని చెప్పాను. అప్పుడు 72కి 1 యాడ్ చేస్తే ఎంత? 73.43. అలా ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ వచ్చే వాల్యూ పాజిటివ్ వాల్యూ అయితే యాడ్ చేస్తాం, ఒకవేళ ఇక్కడ వచ్చే వాల్యూ నెగిటివ్ వాల్యూ అయితే సబ్ట్రాక్ట్ చేస్తాం. సో మీ యొక్క సరైన సగటు ఎంత అంటే 73.43. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 72. 3 numbers ABC are in the ratio of 12:15:25. If the sum of these numbers is 312, find the ratio of the difference of B and A and the difference of C and B. ABCలు అనేవి 3 సంఖ్యలు 12, 15, 25 నిష్పత్తిలో ఉన్నాయి.
ఈ సంఖ్యల మొత్తము 312 అయితే బి మరియు ఏల మధ్య భేదము మరియు సి మరియు బిల మధ్య భేదముల యొక్క నిష్పత్తిని కనుగొనండి. సో 12:15:25 ఆ సంఖ్యల మొత్తం ఎంత? 312 అంట. చూద్దాం. 312 అంట. ఇక్కడ ఎంత అవుతుందమ్మా మొత్తం కూడా? 12, 15, 25. అసలు అవసరమే లేదు, అడిగింది కూడా నిష్పత్తే కాబట్టి మళ్ళీ వాటిని చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా బీకి ఏకి డిఫరెన్స్. సో చూడమ్మా ఒకసారి చూస్తే, ఒకవేళ వాడు వాల్యూలోకిన డిఫరెన్స్ కింద అడిగి ఉంటే అప్పుడు మనము సో 12, 15, 27, 27, 52, 27, 25, 52, 52 అంటే 312 అలా చేసుకొని చేయాలి. ఓకేనండి. కానీ ఇక్కడ భాగాల్లోనే అడిగాడు కూడా డైరెక్ట్గా కూడా చేయొచ్చు. మీకు కావాలంటే రెండు చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మొత్తం ఎంత? 52 పార్ట్స్ వస్తుంది. సో 52 పార్ట్స్ అంటే ఎంతమ్మా? 312. అప్పుడు ఒకటి ఎంత అవుతుందండి? 52 6 hours అంటే 312 కదా. అలా క్లియర్ అండి. సో బీకి ఏకి డిఫరెన్స్ అన్నాడు, సికి బీకి డిఫరెన్స్ అన్నాడు. బీకి ఏకి డిఫరెన్స్ అంతా 3 parts. 3 into 6 అంటే 18. నెక్స్ట్ సికి బీకి డిఫరెన్స్ అన్నాడు, సికి బీకి డిఫరెన్స్ అంతా 10 parts. 10 into 6. ఇప్పుడు 6కి 6 క్యాన్సిల్ అవుతుంది. 3:10గా 3:10గా. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సీనే కదా. అలా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాల్యూలోకి అడిగి ఉంటే మనం అలా చేయాలి, కానీ ఇలా చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. సో ఏకి బీకి డిఫరెన్స్ 3 parts, బీకి సికి డిఫరెన్స్ 10 parts. డైరెక్ట్ 3:10 అని డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. అలా క్లియర్ అండి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ అవి ఎన్ని పార్ట్స్ కనుక్కొని ఆ పార్ట్స్ని 312కి ఈక్వల్ చేసి ఈ సర్కస్ అంతా చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఫైనల్గా మీ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి. Question number 33. Mixture of milk and water has been kept in 2 separate containers. Ratio of milk to water, one of the container is 5:1 and that in the other container is 7:2. In what ratio the mixtures of these 2 containers should be added together so that the quantity of milk in the new mixture may be 80%? పాలు మరియు నీటి మిశ్రమం 2 వేరు కంటైనర్లో ఉంచబడింది. ఒక కంటైనర్లో పాలు నీటి నిష్పత్తి 5:1, ఇతర కంటైనర్లో రెండో కంటైనర్లో 7:2. కొత్త మిశ్రమంలో పాలు పరిమాణం 80% కావడానికి ఈ 2 కంటైనర్లని ఏ నిష్పత్తిలో కలపాలి? చూడమ్మా జాగ్రత్తగా మీరు చూసినట్లయితే, సో మనకు ఒక కంటైనర్లో అయితే పాలను బేస్ చేసుకొని చేద్దాం. పాలు ఎన్ని భాగాలు ఉన్నాయండి? మొదటి దాంట్లో 5 భాగాలు ఉంది. మొత్తం 6 భాగాలు ఉంటే పాలు 5 భాగాలు ఉన్నాయి, 5/6. రెండో కంటైనర్లో పాలు 7 భాగాలు ఉన్నాయి, మొత్తం 9 భాగాలు ఉంది. పాలు 7 భాగాలు, మొత్తం 9 భాగాలు. మిశ్రమంలో 80% కావాలి. 80% మనం 8/10 అని రాయొచ్చు, లేదా 80% మనం 4/5 అని కూడా రాయొచ్చు. 80% అంటే ఎలా రాయొచ్చు? మనం 4/5 అని రాయొచ్చు కదా. 80% మనం 1/5 అంటే 20%, 1/5 అంటే 20%, 4/5 అంటే 80% కదా. 4/5. ఓకేనండి. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా సరే మీకు మిశ్రమాలు అప్లై చేసినప్పుడు, మిక్చర్స్ ఆర్ ఎలిగేషన్స్ అప్లై చేసినప్పుడు ఇలా ఫ్రాక్షన్స్లో వస్తే డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేయొద్దు. సో ప్రతి నెంబర్ని కూడా, ప్రతి ఫ్రాక్షన్ కూడా డినామినేటర్స్తో మల్టిప్లై చేయండి. చూడమ్మా ఇక్కడ 5 into 6 into 9, 5 into 6 into 9. అప్పుడు మీకు ఈజీ అవుతుందండి. ఇక్కడ కూడా 5 into 6 into 9, 5 into 6 into 9. ఇక్కడ కూడా 5 into 6 into 9, 5 into 6 into 9. చూడండమ్మా 6 క్యాన్సిల్ అవుతే 5 5s ఎంత? 25. 25 9s, 25 9s ఎంతమ్మా? 225. 25 9s 225. ఇక్కడ 9కి 9 క్యాన్సిల్ అవుతే 5 6s 30, 37s ఎంతమ్మా? 210. 37s ఎంత? 210. ఇక్కడ 5కి 5 క్యాన్సిల్ అయితే సో 4 6s 24, 4 6s 24, 24 9s 216. లేదా 9 6s 54, 54 4 times 216. డిఫరెన్స్ ఎంత అండి? సో 210కి 216కి డిఫరెన్స్ ఎంత? 6. 225కి 216కి డిఫరెన్స్ ఎంత? 9. 6:9 అంటే 3 టేబుల్లో 3 2s 3 3s. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2:3. 2:3 is the right answer. Option A is the right answer. Next question number 34. In a business, B a sleeping partner and A is working partner. Okay, nama A atanu working partner, B is a sleeping partner. A invests 5,000, B invests 6,000. A receives 12.5% of profit for managing the business. The remaining amount is divided in proportion to their capitals. A share of profit in the profit be 880. అంటే ఏ ప్రాఫిట్ ఎంత అండి? టోటల్ ప్రాఫిట్ ఎంత అండి? 880 అయితే సో 880. సో ఏ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 880 అంటే టోటల్ 880లో ఏ యొక్క ప్రాఫిట్ ఎంత?
సో బి నామమాత్ర భాగస్వామి, ఏ వాస్తవ భాగస్వామి. అంటే ఏ వాస్తవ భాగస్వామి అంటే దాని మీనింగ్ పని చేసేటువంటి భాగస్వామి. ఒక వ్యాపారంలో ఏ పెట్టుబడి 5,000 అయితే బి పెట్టుబడి 6,000 పెడతాడు. వ్యాపారం నిర్వహించడానికి ఏ 12.5% లాభం పొందితే, అంటే లాభాన్ని అతను జీతంగా పొందితే మిగిలిన మొత్తాన్ని వారు పెట్టుబడుల నిష్పత్తులు విభజించిన 880 రూపాయల లాభంలో ఏ యొక్క వాటా ఎంత. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏ యొక్క జీతాన్ని మనం సపరేట్ చేయాలి. ఏ జీతం ఎంత అంటే 12.5%. 12.5% అంటే 1/8 ఫ్రాక్షన్. మీ అందరు కూడా భిన్న పట్టిక చెప్పాను ఫ్రాక్షన్ టేబుల్. సో 1/8 ఆఫ్ 880. 1/8 ఆఫ్ 880 అంటే ఎంతమ్మా 110 టైమ్స్. అంటే 110 రూపీస్ మనం ఏకి జీతంగా ఇవ్వాలి, ఏకి శాలరీగా ఇవ్వాలి. ఇంకా మిగిలింది 880లో మిగిలింది ఎంత 770. మిగిలింది ఎంత 110 తీసేస్తే మిగిలింది ఎంత ఉంటుంది 770 ఉంటుంది. మిగిలింది ఎంత ఉంటుంది 770 ఉంటుంది. ఆ 770నే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. సో ఏ క్యాపిటల్ ఎంత అంటే 5 పార్ట్స్. ఏ క్యాపిటల్ ఎంత అంటే 5 పార్ట్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఏ క్యాపిటల్ ఎంత 5 పార్ట్స్ అంటే ఇక్కడ 3 zeros క్యాన్సిల్ చేస్తున్నాను. ఏ క్యాపిటల్ 5 పార్ట్స్, బి క్యాపిటల్ ఎంతమ్మా 6 పార్ట్స్. టుగెదర్ క్యాపిటల్ ఎంతమ్మా 11 పార్ట్స్. ఏ క్యాపిటల్ ఈజ్ 5 పార్ట్స్, బి క్యాపిటల్ ఈజ్ 6 పార్ట్స్, టుగెదర్ క్యాపిటల్ ఈజ్ 11 పార్ట్స్. 11 పార్ట్స్ ఇస్ నథింగ్ బట్ వాట్ అమ్మా 7,700. 7,700. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుందండి 1 పార్ట్ ఎంత అవుతుందండి 700 అవుతుంది. 1 పార్ట్ ఎంత అవుతుందమ్మా 700 అవుతుంది. 11 పార్ట్స్ ఈజ్ 7,700. 1 పార్ట్ ఈజ్ 700. సో అడిగింది ఏంటమ్మా, అడిగింది ఎవరిదండి ఏ వాటా ఎంత. ఏ వాటా ఎంత 5 పార్ట్స్ అంటే ఎంతమ్మా 5 7s are 3,500. 5 7s are 3,500. 3,500 అనేది అతనికి వచ్చినటువంటి మొత్తము లాభం కాదు, అతనికి వచ్చినటువంటి పెట్టుబడి ఆధారంగా వచ్చినటువంటి లాభం. దానికి మనం ఏం యాడ్ చేయాలి, అతని లాభాన్ని కూడా యాడ్ చేయాలి. 770 కదా, ఎస్ 7,700 కాదు 770. 770నే. అప్పుడు ఎంత అవుతుందమ్మా 70 టైమ్స్ పోతుంది. ఇప్పుడు 570 టైమ్స్ ఎంతమ్మా 350. 350 అనేది అతనికి పెట్టుబడి ఆధారంగా వచ్చినటువంటి లాభం ప్లస్ 110 రూపీస్ జీతము. మొత్తం ఎంత అండి 460 రూపీస్. అంటే ఏకి వచ్చినటువంటి మొత్తము లాభం ఎంత అండి 460 రూపీస్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 460 రూపీస్. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. So question number 35. 3 friends X, Y, Z started a partnership for a period of 3 years by contributing capitals in the ratio of 5:4:2. So what is the amount received by X as his share in the total profit? ఓకేనమ్మా. సో అడిగింది క్వశ్చన్ ఏంటంటే ఎక్స్కి వచ్చినటువంటి ప్రాఫిట్ ఏంటి. సో 3 years అంటే డ్యూరేషన్, క్యాపిటల్స్ రేషియో ఇచ్చున్నాడు. ఇది మనకు డేటా సఫిషియన్సీ టైప్ క్వశ్చన్ ఇది. ఓకేనమ్మా. మనకు క్యాపిటల్స్ రేషియో ఇచ్చున్నాడు, టైం 3 years అని చెప్తున్నాడు. అయితే ఎక్స్ యొక్క ప్రాఫిట్ ఎంత అడుగుతున్నాడు. ఇప్పుడు మనకు టోటల్ ప్రాఫిట్ ఎంతో తెలిస్తే ఈజీగా మనము ఎక్స్ ప్రాఫిట్ కనుక్కోవచ్చు, వై ప్రాఫిట్ కనుక్కోవచ్చు, కావాలంటే జెడ్ ప్రాఫిట్ కూడా కనుక్కోవచ్చు. చూద్దాం. ఎక్స్ ప్రాఫిట్ కావాలంటే మనకి ఏ స్టేట్మెంట్ అయితే సరిపోతుందో చూద్దాం. చూడమ్మా, మనకు ముగ్గురు స్నేహితులు వాళ్ళకి పెట్టుబడులు నిష్పత్తి ఇచ్చినాడు. వాళ్ళు 3 సంవత్సరాల పాటు భాగస్వామ్యంలో ఉన్నారు. ఆ 3 సంవత్సరాల తర్వాత ఎక్స్ యొక్క లాభం ఎంత, ఎక్స్ యొక్క వాటా ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకు మొత్తం లాభం తెలిస్తే ఈజీ అవుతుంది. చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ఇన్ ద బిజినెస్ ఈస్ 22,000. అంటే మనకు ఇన్వెస్ట్మెంట్ తెలిస్తే లాభమే లేదు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఆల్రెడీ తెలిసింది. అంటే ఒకటో స్టేట్మెంట్ యూజ్ చేసి మన ఆన్సర్ చెప్పలేము, ఎందుకంటే మనకు పెట్టుబడుల నిష్పత్తి ఆల్రెడీ ఇచ్చినాడు. దానివల్ల టోటల్ పెట్టుబడి తెలియడం వల్ల మనకు ఎక్స్ ప్రాఫిట్ ఎంతో తెలియదు. నో. ప్రాఫిట్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. నో. ఆ 3 years అని క్లియర్గా చెప్పున్నాడు. అసలు 1 2 మనకు సో 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ లాభాలను పంచుకుంటున్నాను అన్నాడు. అసలు లాభం ఎంతో తెలియాలి మనకు ముందు. 1 2 ద్వారా మనం ఏం చేయలేం. ఓకేనమ్మా. అసలుకి 1 or 2 3 ఓన్లీ, అసలు 1 ద్వారా చేయలేము. 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసా, అసలు 1 ద్వారా మనం ఆన్సర్ చేయలేము, 2 ద్వారా మనం ఆన్సర్ చేయలేము. అలాంటప్పుడు 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయితే ఇంకా మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 3 ఓన్లీ, 3వ స్టేట్మెంట్ ద్వారా ఆన్సర్ చేయొచ్చు ఖచ్చితంగా. మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. కారణం చెప్తాను చూడండి. ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై పర్ ఇయర్ ఇస్ వాట్ 2,750. పర్ ఇయర్ ప్రాఫిట్ ఇచ్చినాడు, ఇంటూ 3 వేస్తే టోటల్ ప్రాఫిట్ వస్తుంది. సగటు. సో చూడమ్మా, 3వ స్టేట్మెంట్లో వాడు 3వ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడండి, సగటున ఒక సంవత్సరానికి 2,750 రూపాయల లాభం వస్తుంది. 3 సంవత్సరాలకి 3 × 2,750. టోటల్ ప్రాఫిట్ తెలిస్తే మనకు ఇన్వెస్ట్మెంట్ రేషియో తెలుసు, టైం తెలుసు. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం వేస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ రేషియో అవుతుంది. టోటల్ ఇన్వెస్ట్మెంట్ రేషియోనే ప్రాఫిట్ రేషియో అవుతుంది. ప్రాఫిట్ రేషియో తెలిస్తే వాటి మనము 3 × 2,750కి ఈక్వల్ చేస్తే అప్పుడు ఎక్స్ యొక్క ప్రాఫిట్ తెలుస్తుందా లేదా. ఎప్పుడు కూడా డేటా సఫిషియన్సీలో ఆన్సర్ చేయకూడదు. ఇచ్చినటువంటి డేటా సఫిషియంటా కాదా అని వెరిఫై చేయడమే మీ డ్యూటీ, ఆన్సర్ చేయడం మీ డ్యూటీ కాదు. ఎస్, బై యూజింగ్ థాట్ స్టేట్మెంట్ అలోన్ వీఆర్ ఏబుల్ టు సాల్వ్ ద ఆన్సర్.
మూడో స్టేట్మెంట్ ఆధారం చేసుకొని మనం ఆన్సర్ చేయొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 3 మాత్రమే. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 36. There is a leak in the bottom of the tank. This leak can empty a full tank in 8 hours. When the tank is full, a tap is opened into the tank which intakes water at the rate of 6 liters per hour. And the tank is now emptied in 12 hours. So what is the capacity of the tank? What is the capacity of the tank? ట్యాంక్ దిగువన ఒక లీకేజ్ ఉంది. ఈ లీకేజ్ 8 గంటల్లో పూర్తిగా నిండి ఉన్న ట్యాంక్ని ఖాళీ చేయగలదు. ట్యాంక్లోకి ఒక కుళాయి తెరవబడింది, అంటే నీళ్ళు వచ్చేది. ఇది గంటకు 6 లీటర్ల చొప్పున నీటిని నింపుతుంది. మరియు ట్యాంక్ ఇప్పుడు 12 గంటల్లో ట్యాంక్ ఖాళీ చేయబడుతుంది. అయితే ట్యాంక్ సామర్థ్యం ఎంత? ఒకసారి మీరు గమనించినట్లయితే ట్యాంక్కి ఇనీషియల్గా రంధ్రం ఉంది. మనం రంధ్రాన్ని ఒక ఎంటీ పైప్గా కన్సిడర్ చేస్తాం, ఖాళీ చేసే పైప్గా కన్సిడర్ చేస్తాం. ఏ మాత్రమే ఉండేమాటైతే ఎన్ని అవర్స్ పట్టిందంటే 8 అవర్స్ పట్టింది. ఏ మాత్రమే ఉన్నట్లయితే 8 గంటలకు ఖాళీ చేస్తుంది. రెండోసారి ఈ ఖాళీ పైప్ అలానే ఉందండి. ఈ ఖాళీ పైప్ ఏ అలానే ఉంది, ఓకేనమ్మా. ఈ ఖాళీ పైప్ ఏ అలానే ఉంది. దీనికి పైనుంచి ఇంకొక పైపుని నింపే పైపుని యాడ్ చేసాం. మరి పైనుంచి నీళ్లు కూడా వస్తుంటాయి కాబట్టి సో ఇప్పుడు ఎన్ని గంటలు పట్టిందంటే ఏబీలు ఉంటే 12 గంటలు పట్టింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓన్లీ నిండే పైప్ మాత్రమే ఉండేటట్లయితే ఎన్ని గంటలు పడుతుందో కనుక్కోవాలి. ఓన్లీ నిండే పైప్ మాత్రమే ఉండేటట్లయితే ఎన్ని గంటలు పడుతుందో కనుక్కుంటే 1 గంటకి ఎన్ని లీటర్లు వస్తున్నాయో తెలుసు కాబట్టి అప్పుడు ఆ ట్యాంక్ యొక్క సామర్థ్యం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా క్లియర్ అండి. మరి రెండో కేసులో ఎందుకుసారి టైం పెరిగింది? ఎందుకు పెరిగిందంటే పైనుంచి వచ్చే వాటర్ని కూడా ఎంటీ చేయాలి కాబట్టి టైం ఎక్కువ అవుతుంది. ఉన్న నీళ్ళని ఎంటీ చేయాలంటే తక్కువ టైం పడుతుంది. మళ్ళీ పైనుంచి వచ్చే వాటర్ని కూడా ఎంటీ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. అంటే ఇక్కడ ఒకసారి మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఏ అలోన్ ఇచ్చున్నాడు, ఏబి టుగెదర్ ఇచ్చున్నాడు, బి అలోన్ అడుగుతున్నాడు. మీకు టైమ్ అండ్ వర్క్లో 6th పాయింట్ చెప్పున్నాను, ఓకేనమ్మా. ఏ అలోన్ ఇచ్చున్నాడు, ఏ అలోన్ ఎన్ని అవర్స్ అమ్మా? 8 అవర్స్. ఏ అలోన్ 8 అవర్స్. ఏబి టుగెదర్ ఇచ్చున్నాడు ఎంతమ్మా? 12 అవర్స్. ఇప్పుడు మనకు బి అలోన్ కావాలి, XY బై Y మైనస్ ఎక్స్, అంటే 12 into 8. సో 8 into 12 by 12 minus 8. 12 minus 8 అంటే ఎంతమ్మా? 4. XY by Y minus X. 4 2s are 12 2s are 24 hours. And it will take 24 hours. It will take how many hours అంటే 24 hours. It will take how many hours అమ్మా? 24 hours. ఆల్ ఆఫ్ క్లియర్ అండి. అదే 24 hours అండి. 24 hours పడుతుంది. ఓన్లీ నింపే పైప్ మాత్రమే ఉన్నట్లయితే 1 అవర్కి ఎన్ని లీటర్స్ వస్తున్నాయండి? నింపే పైప్ ద్వారా 1 అవర్కి ఎన్ని లీటర్స్ వస్తున్నాయి? 6 లీటర్స్ వస్తున్నాయి. గంటకి 6 లీటర్స్ వస్తున్నాయి. అప్పుడు 24 into 6 అంటే ట్యాంక్ యొక్క సామర్థ్యం ఎంత అండి? 144 లీటర్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 37. 2 typists of varying skills can do a typing job in 6 minutes. So if they work together, if the first typist typed along for 4 minutes and then the second typist typed alone for 6 minutes, so they would be left with 1/5 of the whole work. How many minutes would it take to the slower typist to complete the typing job working alone? సో విభిన్న నైపుణ్యాలు కలిగినటువంటి ఇద్దరు టైపిస్టులు కలిసి పనిచేసేటువంటి 6 నిమిషాల్లో టైపింగ్ పని పూర్తి చేస్తారు. మొదటి టైపిస్ట్ 4 నిమిషాల పాటు పనిచేసి రెండో టైపిస్ట్ 6 నిమిషాల పాటు ఒంటరిగా టైప్ చేస్తే వారు మొత్తం పనిలో 1/5 వంతు మిగులుస్తారు. ఒంటరిగా పనిచేస్తే టైపింగ్ పనిని పూర్తి చేయడానికి నెమ్మదిగా టైప్ చేసేటువంటి వ్యక్తికి ఎన్ని నిమిషాలు టైం పడుతుంది? ఇక్కడ విషయం ఏంటంటే ఇద్దరు ఉన్నట్లయితే 6 నిమిషాలు పడుతుందండి. ఇద్దరు టైపిస్టులు ఉన్నారు, వారు ఇద్దరు కలిస్తే ఇప్పుడు ఏబి అనుకుందాం. ఏబీలు ఇద్దరు కలిస్తే 6 నిమిషాలు పడుతుంది. 6 నిమిషాలు పడుతుంది, ఓకేనమ్మా. 6 నిమిషాలు పడుతుంది ఇద్దరు కలిసి చేస్తే. కానీ ఈయన మొదటి టైపిస్టు 4 నిమిషాలు చేసి రెండో టైపిస్ట్ 6 నిమిషాలు ఒంటరిగా చేస్తే చూడమ్మా, ఒక్కసారి మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఈ మొదటి టైపిస్టు 4 నిమిషాల పాటు టైప్ చేసి రెండో టైపిస్టు 6 నిమిషాలు ఒంటరిగా టైప్ చేస్తే ఇద్దరు కలిస్తే 6 నిమిషాలు అయిపోతుంది కదా. అంటే రెండో వాడు పని రెండో వాడు చేసినట్టేగా. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. రెండో వాడు 6 నిమిషాలు పార్టిసిపేట్ చేశాడు, మరి మొదటివాడు కూడా 6 నిమిషాలు పార్టిసిపేట్ చేస్తే వర్క్ అయిపోతుందిగా. కానీ మొదటి వాడు ఎన్ని నిమిషాలు పార్టిసిపేట్ చేశాడు? ఓన్లీ 4 నిమిషాలు మాత్రమే పార్టిసిపేట్ చేశాడు. అంటే ఇంకో 2 నిమిషాలు చేస్తే పని అయిపోయేది. కానీ ఆ 2 నిమిషాలు చేయకపోవడం వల్ల, మొదటి టైపిస్టు 2 నిమిషాలు చేయకపోవడం వల్ల ఎంతవరకు పెండింగ్ అయి ఉంది? 1/5 వంతు పెండింగ్ ఉంది. అంటే పెండింగ్ ఉన్నటువంటి 1/5 వంతు ఎవరి డ్యూటీ? మొదటి డ్యూటీ. వాడు 2 నిమిషాలు ముందుగానే ఇంటికి పోయిండు. మరి ఆ 2 నిమిషాలు అంటే 1 భాగం.
ఒక భాగం పని చేయడానికి 2 నిమిషాలు పట్టింది. అప్పుడు మొత్తం పని అంటే 5 భాగాలు కదా, అంటే మొత్తం పని చేయడానికి ఏ ఒక్కడికైతే 2 నిమిషాలు పడుతుంది, 10 నిమిషాలు పడుతుంది. ఏ ఒక్కడికైతే 10 నిమిషాలు పడుతుంది, మొత్తం పని చేయడానికి ఏ ఒక్కడికి 10 నిమిషాలు పడుతుంది. చూడండి, ఇద్దరు కలిస్తే 6 నిమిషాలు చేసేస్తారు. బి ఆల్రెడీ 6 నిమిషాలు చేసాడు, అంటే అతను భాగం వరకు అతను చేసినట్లే. ఏ 4 నిమిషాలే చేశాడు, అంటే 2 నిమిషాలు ముందుగానే వెళ్ళిపోయాడు. దానివల్ల 1/5 వంతు పని మిగిలింది. ఆ 1/5 వంతు ఎవరిది, ఏది, ఎన్ని నిమిషాలు ముందు వెళ్ళిపోవడం వల్ల జరిగింది, 2 నిమిషాలు. అంటే 1/5 వంతు పని 2 నిమిషాలు అంటే మొత్తం పని అంటే 5 భాగాలు, 5 భాగాల పని అంటే 10 నిమిషాలు. అంటే ఏ ఒక్కడే ఉన్నట్లయితే 10 నిమిషాలు టైం పడుతుంది. అడిగిన క్వశ్చన్ ఏంటయ్యా అంటే నెమ్మదిగా చేసేవాడు. ఇక్కడ నెమ్మదిగా చేసేవాడు బిఏ కదా, నెమ్మదిగా చేసేవాడు బిఏ కదా. బికి ఎంత సమయం పడుతుంది, ఏబి ఇచ్చినాడు, ఏ ఇచ్చినాడు. బి కావాలంటే XY బై Y మైనస్ X, 10 × 6 బై 10 మైనస్ 6, 10 మైనస్ 6 అంటే 4, 60/4 అంటే 15. నెమ్మదిగా చేసేవాడు 15 నిమిషాలు తీసుకుంటాడు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38. A and B together can do a task in 20 days, B and C together 30 days, A and C together 40 days. What is the respective ratio of the number of days taken by A when completing the same task alone to the number of days taken by C when alone completed the same task alone? సో ఏకి సికి సో రేషియో అడుగుతున్నాడండి. ఏబీలు కలిసి 20 రోజులకు పని పూర్తి చేస్తారు, బీసీలు కలిసి 30 రోజుల్లో పని పూర్తి చేస్తారు, ఏసీలు కలిసి 40 రోజులు చేస్తారు. అయితే ఏసీలు వరుసగా ఒంటరిగా పనిచేసినట్లయితే సో వాళ్ళ మధ్య రోజుల నిష్పత్తి ఎంత చూద్దాం. ఏబీ ఇచ్చినాడు, బీసీ ఇచ్చినాడు, సిఏ ఇచ్చినాడు. ఓకేనమ్మా, మనల్ని A to C రేషియో అడుగుతున్నాడు, A to C రేషియో అడుగుతున్నాడు. ఒకసారి జాగ్రత్త చూడండి ఆల్ ఆఫ్ యూ. సో ఇది ఫెమిలియర్ టైప్ క్వశ్చన్ అండి మీ అందరికి కూడా. ఏబీ టుగెదర్ ఎన్ని డేస్ అండి, 20 డేస్. బీసీ టుగెదర్ అయితే ఎన్ని డేస్ అమ్మా, 30 డేస్. సిఏ టుగెదర్ అయితే 40 డేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం కదా, ఎల్సిఎం ఎంత అంటే 120, టోటల్ వర్క్ 120, టోటల్ వర్క్ 120. 20 ఎన్ని టైమ్స్ అమ్మా, 6 టైమ్స్, 34 టైమ్స్, 43 టైమ్స్. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందండి, 2 టైమ్స్ ఆఫ్ A ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. మీకు విషయం తెలుసా, ఇప్పుడు మనం ఎఫిషియన్సీస్ రేషియో ఫైండ్ అవుట్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే ఎఫిషియన్సీ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే టైమ్స్ రేషియో కదా అడిగింది, దానికి ఇన్వర్ట్ చేస్తే సరిపోతుంది. అడిగింది A to C కదా, A to C ఏం కావాలి మనకు, డేస్ రేషియో కావాలి, టైమ్స్ రేషియో కావాలి. ఎఫిషియన్సీ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే దానికి ఇన్వర్సే మనకి ఏమవుతుంది, సో టైమ్స్ రేషియో అవుతుంది. 2 టైమ్స్ ఆఫ్ A ప్లస్ బి ప్లస్ సి అంటే 3 యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా, 13 అవుతుంది. 2 టైమ్స్ ఆఫ్ A ప్లస్ బి ప్లస్ సి. సో అప్పుడు 1 టైం ఎంత అవుతుందండి, 6.5 అవుతుంది. అంటే A ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఒక రోజులో 6.5 యూనిట్స్ చేయగలరు. మనకి ఏ కావాలంటే ఎవరిని తీసేయాలి, A ప్లస్ బి ప్లస్ సిలోంచి ఎవరిని తీసేస్తే సో మనకు ఏ కావాలంటే ఒకసారి మీరు జాగ్రత్త చూడండి, ఏ కావాలంటే ఎవరిని తీసేయాలి, A ప్లస్ బి ప్లస్ సిలో నుంచి చూడండి జాగ్రత్తగా. ఏ కావాలి అంటే A ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఎవరిని తీసేయాలి, బీసీని తీసేయాలి, బీసీని సబ్ట్రాక్ట్ చేయాలి. A ప్లస్ బి ప్లస్ సి అంటే 6.5, బీసీ అంటే 4, 6లోంచి 6.5లోంచి 4 తీసేస్తే 2.5, అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ అంతా 2.5. ఇక బి విషయానికి వచ్చేసరికి బి కావాలంటే బీనా సీనా, సి అడిగింది సి కదా, ఎస్ సి. సో సి విషయానికి వచ్చేసరికి సి కావాలంటే ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా, సి కావాలంటే ఎవరిని తీసేయాలి, A ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలండి, ఏ ప్లస్ బిని సబ్ట్రాక్ట్ చేయాలి. A ప్లస్ బి ప్లస్ సి అంటే 6.5, A ప్లస్ బి అంటే 6, ఇప్పుడు సి ఎంత అండి 0.5. సామర్థ్యాల నిష్పత్తి ఎలా ఉందండి, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ సామర్థ్యాల నిష్పత్తి 0.5 టైమ్స్ 0.5 1 సార్ 5:1 నిష్పత్తిలో ఉంది. అంటే ఇది సామర్థ్యాల నిష్పత్తి అండి, 5:1 అనేది సామర్థ్యాల నిష్పత్తి. ఎఫిషియన్సీ రేషియో అప్పుడు టైమ్స్ రేషియో ఏమవుతుంది, డేస్ రేషియో ఏమవుతుందండి, 1:5 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 1:5. మళ్ళీ ఏ ఎన్ని రోజుల్లో ఫైండ్ అవుట్ చేస్తాడు, ఏ ఎన్ని రోజుల్లో పనిని పూర్తి చేస్తాడు, మళ్ళీ సి ఎన్ని రోజుల్లో పనిని పూర్తి చేస్తాడు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎఫిషియన్సీ రేషియో కనుక్కుంటే సో ఎఫిషియన్సీ రేషియో ఇన్వర్స్ చేస్తే డేస్ రేషియో వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. Question number 39. A tank can be filled in so 2/5 hours when all the 5 pipes, so including both inlet and outlet pipes, are turned simultaneously. Also, it is given that each inlet pipe can fill the tank in 4 hours, so working separately, and each outlet pipe can empty the tank in 6 hours. When working separately, how many outlet pipes are attached to the tank? మొత్తం 5 pipes ఉన్నాయండి. ఆ 5 pipesలో కొన్ని ఇన్లెట్స్ ఉన్నాయి, కొన్ని అవుట్లెట్స్ ఉన్నాయి. ఇన్లెట్ పైప్ అయితే ఇండివిజువల్గా అయితే 4 అవర్స్లో ఫిల్ చేస్తుంది.
అవుట్లెట్ పైప్ అయితే ఇండివిజువల్గా 6 అవర్స్లో ఎంటీ చేస్తుంది. అయితే దాంట్లో ఎన్ని అవుట్లెట్ పైప్స్ ఉన్నాయో చెప్పమంటున్నాడు. సో 5 పైపులు ఉన్నాయండి. 5 పైపులో కొన్నేమో ఇన్లెట్లు, కొన్నేమో అవుట్లెట్. ఓకేనమ్మా. సో మనకేంటంటే 5 పైపులు ఒకేసారి ఆన్ చేసినట్లయితే 2-2/5 గంటల్లో ట్యాంక్ నిండుతుందంట. ట్యాంక్ నిండుతుంది 2-2/5 గంటల్లో. సో జాగ్రత్త చూడమ్మా. సో నింపే పైప్ ఇన్లెట్ని ఐ తీసుకుంటున్నాను, అవుట్లెట్ని ఓ అని తీసుకుంటున్నాను. ఓకేనమ్మా. ఇన్లెట్ని ఐ అని తీసుకుంటున్నాను, అవుట్లెట్ని ఓ అని తీసుకున్నాను. ఇన్లెట్ పైప్ అయితే 4 గంటలు నింపుతుంది, అవుట్లెట్ పైప్ అయితే 6 గంటలు ఖాళీ చేస్తుంది. ఫస్ట్ మనం ట్యాంక్ సామర్థ్యం కనుక్కోవాలి. 4కి 6 కసాగు 12. అంటే ట్యాంక్ యొక్క సామర్థ్యం ఎంత అండి? 12. 4కి 6 కసాగు ఎంత? 12. కసాగు 12. 4 3 6 2. ఇదైతే 3 లీటర్స్ వస్తాయి, ఇదైతే 1 లీటర్ పోతుంది. ఓకేనండి. అదే. సో ఫైనల్గా మనకు 2/5 అవర్స్లో ట్యాంక్ నిండాలి. ట్యాంక్ కెపాసిటీ 12 కదా. చూడమ్మా, ఆల్ ఆఫ్ యూ 12 లీటర్స్ని మనం 2/5 అవర్స్లో నింపాలి. 2/5 ఎలా రాయొచ్చండి? 5 2 10, 10 + 2 12, 12/5. 12 లీటర్స్ని 12/5 అవర్స్లో నింపాలి. అంటే 12 క్యాన్సిల్ అయితే సో 5 పైకి వస్తుంది. అంటే మనకు అవుట్పుట్ అనేది 5 లీటర్స్ ఉండాలి. అవుట్పుట్ అనేది మనకు 5 లీటర్స్ ఉండాలి. 5 లీటర్స్ ఇంటేక్ ఉంటేనే మనకు అప్పుడు ట్యాంక్ అనేది నిండుతుంది. 1 అవర్కి అవుట్లెట్ అనేది మనకు అవుట్పుట్ అనేది 5 లీటర్స్ ఉండాలి. ఇప్పుడు ఎన్ని ఇన్లెట్స్ ఎన్ని అవుట్లెట్స్ తీసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఎన్ని అవుట్లెట్ అన్నాడు కదా, ఒక అవుట్లెట్ తీసుకుంటే మిగతా 4 ఇన్లెట్ అవ్వాలి. చూడండి, 4 ఇన్లెట్లు అవుతే 4 మూల 12, ఒక అవుట్లెట్ అయితే 1 × -2 అప్పుడు 12 లీటర్స్ వచ్చి 2 లీటర్స్ పోతే 12 లీటర్స్ వచ్చి, ఎందుకంటే 4 ఇన్లెట్ 4 మూల 12, ఒకటి అవుట్లెట్ -2, 12 వచ్చి 2 పోతే నెట్ రిజల్ట్ 5 వస్తుందా? రాదు, 10 వస్తుంది నెట్ రిజల్ట్. 2 అవుట్లెట్స్ తీసుకున్నాం అనుకోండి, 2 అవుట్లెట్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎన్ని ఇన్లెట్స్ తీసుకోవాలి? 3 ఇన్లెట్స్ తీసుకోవాలి. 3 × 3 9 లీటర్స్ వస్తున్నాయి. 2 అవుట్లెట్స్ తీసుకుంటే సో 2 × -2 -4, 9 - 4 అంటే 5 ఎస్. చూడండి అమ్మా, 2 అవుట్లెట్ తీసుకుంటే 2 అవుట్లెట్ పైప్స్ తీసుకుంటే 2 × -2. ఓకేనమ్మా. 2 అవుట్లెట్ పైప్స్ తీసుకున్నామంటే మిగిలిన 3 ఏమవ్వాలి? ఇన్లెట్స్ తీసుకోవాలి. 3 × 3 ఇప్పుడు మీరు చూడండి, 3 × 3 -9, 2 × -2 2 × -2 -4, -4 + 9 + 5. అంటే ఓవరాల్గా ట్యాంక్ యొక్క సామర్థ్యం 12 లీటర్లు. ఈ 12 లీటర్లని మనం 2/5 అవర్స్ నింపాలి. అలా నింపాలి అంటే 2/5 నేను 12/5గా రాసుకున్నాను. అలా నింపాలి అంటే గంటకి 5 లీటర్ల లోపలికి రావాలి. గంటకి 5 లీటర్ల లోపలికి రావాలంటే ఎన్ని ఇన్లెట్స్ తీసుకోవాలి, ఎన్ని అవుట్లెట్స్ తీసుకోవాలి? 3 ఇన్లెట్స్ తీసుకోవాలి, 2 అవుట్లెట్స్ తీసుకోవాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 40. 8 boys and 6 girls can do a piece of work in 5 days. 12 boys and 12 girls can do the same piece of work in 3 days. In how many days can 5 boys and 6 girls do the same work together? 8 మంది బాలురు మరియు 6 మంది బాలికలు 5 రోజులు ఒక పని చేయొచ్చు. 12 మంది బాలురు మరియు 12 మంది బాలికలు 3 రోజులు అదే పని చేయగలిగితే సో ఎన్ని రోజులు 5 మంది బాలురు 6 మంది బాలికలు అదే పనిని పూర్తి చేస్తారు? ఇక్కడ అండ్ కేసు మరియు కేసు ఇచ్చినాడు. ఇది కూడా ఫెమిలియర్ క్వశ్చన్ అండి. సో రిపీటెడ్గా అడుగుతుంటాడు. చూడమ్మా, ఫస్ట్ మనం ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. బాయ్స్కి గర్ల్స్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనమ్మా. చూడమ్మా, 8 బాయ్స్, జాగ్రత్త చూడమ్మా, 8 బాయ్స్ 6 గర్ల్స్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 డేస్. అంటే ఈ టైం చేసేటువంటి 5 డేస్ వరకు ఎవరికి ఈక్వల్ అంటే 12 బాయ్స్ 12 గర్ల్స్ చేసేటువంటి సో 3 డేస్కి ఈక్వల్. 3 డేస్కి ఈక్వల్. ఇప్పుడు మనం బాయ్స్కి గర్ల్స్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 8 × 5 ఎంతమ్మా? 40 బాయ్స్. 12 × 3 అంటే 36 బాయ్స్. చూడమ్మా, 40 బాయ్స్లోంచి 36 బాయ్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే 4 బాయ్స్ వస్తారు. ఓకేనమ్మా. మళ్ళీ ఆ స్టెప్ ఎక్స్ట్రా రాయట్లేదు. సో 5 × 8 అంటే 40 బాయ్స్, 12 × 3 అంటే 36 బాయ్స్. 40 బాయ్స్లోంచి 36 బాయ్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే 4 బాయ్స్ వస్తారు. 6 × 5 30 గర్ల్స్, 12 × 3 36 గర్ల్స్. 36 గర్ల్స్లోంచి ఇక్కడ మనకు ఎంతమంది గర్ల్స్ అమ్మా? 30 గర్ల్స్. 30 గర్ల్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే 6 గర్ల్స్ వస్తారు. అంటే మీనింగ్ ఏంటి? 4 బాయ్స్ విల్ బీ ఈక్వల్ టు 6 గర్ల్స్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2 బాయ్స్ విల్ బీ ఈక్వల్ టు 3 గర్ల్స్ అని రాయొచ్చు. అంటే ఫైనల్గా రిలేషన్ ఏంటండి? ఇద్దరు బాయ్స్ చేసేటువంటి వర్క్ 3 గర్ల్స్ చేసేటువంటి వర్క్కి ఈక్వల్. ఇద్దరు బాయ్స్ ఎంతైతే చేస్తారో సో ఆ వర్క్ 3 గర్ల్స్కి చేసేటువంటి వర్క్కి సమానం. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అదే. సో ఇప్పుడు మనకు రిలేషన్ తెలుసు కాబట్టి ఇప్పుడు గర్ల్స్ని బాయ్స్లోకైనా మార్చాలి లేదా గర్ల్స్ని బాయ్స్లోకైనా మార్చాలి. చాయిస్ అనేది మీదే. సో చూద్దాం. అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో ఎన్ని రోజులు 5 మంది బాలురు. ఓకేనమ్మా. సో
బాలికలనే మారుద్దాం, బాలికలనే బాలుర్లోకి మారుద్దాం, గర్ల్స్ని బాయ్స్లోకి మారుద్దాం. ఇక్కడ 6 మంది బాలికలు ఉన్నారు, 6 మంది బాలికలు ఉన్నారు కదా. 6 మంది బాలికల ప్లేస్లో ఎంతమంది బాయ్స్ని పెట్టచ్చు? 4 బాయ్స్ని పెట్టచ్చు కదా. ఎందుకంటే 3 గర్ల్స్ అంటే 2 బాయ్స్ సమానం. అలాంటప్పుడు 6 మంది గర్ల్స్ 4 బాయ్స్ సమానం. ఇక్కడ ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? 8 మంది బాలురు ఉన్నారు. ఇక్కడ 8 బాయ్స్ ఉన్నారు. 8 బాయ్స్ 4 బాయ్స్, మొత్తం ఎంతమంది? 12 బాయ్స్. 12 బాయ్స్ అయితే ఎన్ని డేస్లో చేస్తున్నారు? 5 డేస్లో చేస్తున్నారు. 5 డేస్లో చేస్తున్నారు. ఓకేనమ్మా. M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2. M2 5 మంది బాలురు, ఓకే, 5 బాయ్స్ ఉన్నారు, ఓకే. 6 మంది, 6 మంది బాలికలు. 6 మంది బాలికల ప్లేస్లో మనం ఎంతమంది బాయ్స్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 4 బాయ్స్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అంతే కదా. 3 గర్ల్స్ అంటే 2 బాయ్స్, 6 గర్ల్స్ అంటే 4 బాయ్స్, 4 బాయ్స్ 5 బాయ్స్, మొత్తం 9 బాయ్స్. 9 బాయ్స్ అయితే ఎన్ని డేస్లో చేసేవాళ్ళు? M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2. M2D2 చూడమ్మా. 3 టేబుల్లో 3 3s 3 4s 4 5s 20, 20/3. సో D2 ఈజ్ ఈక్వల్ టు వాట్? 20/3. సో 20/3ని మనం 6/2/3 అని కూడా రాయొచ్చు, 6/2/3 అని కూడా రాయొచ్చు. సో 20/3 కదా, 20/3 అంటే ఏంది? 6/2/3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? నన్ ఆఫ్ దిస్. 12 5s 60, 60/9 అంటే 20/3, 20/3 అంటే సో నన్ ఆఫ్ దిస్. నన్ ఆఫ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 41. A carriage driving in a fog passed a man who was walking at the rate of 3 km/h in the same direction. He could see the carriage for 4 minutes and it was visible to him up to a distance of 100 meters. అంటే డిస్టెన్స్ ప్రకారం చూస్తే 100 meters వరకు కనిపిస్తుంది, టైం ప్రకారం చూస్తే 4 minutes వరకు కనిపిస్తుంది. సో వాట్ వాజ్ ద స్పీడ్ ఆఫ్ ద carriage? పొగ మంచులో ఒక వాహనము అదే దిశలో 3 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న వ్యక్తిని దాటింది. అతనికి 4 నిమిషాల పాటు వాహనం చూడగలిగాడు, 100 మీటర్ల పాటు వాహనాన్ని చూడగలిగాడు. అతనికి కనిపించింది. సో అయితే వాహనం యొక్క వేగం ఎంత? ఇక్కడ 4 నిమిషాల పాటు వాహనం కనిపించింది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ పొగ మంచు పడేటప్పుడు, ఎర్లీ మార్నింగ్ మీరు నడుస్తూ వెళ్తున్నారు, మీ వైపున ఒక వెహికల్ మీ వైపున మిమ్మల్ని పాస్ అయ్యి ముందుకు వెళ్ళిపోయింది. ఆ వెహికల్ మీకు కొంత దూరం కనిపిస్తుంది, కొంత దూరం తర్వాత ఆ పొగ మంచులో మీకు కనిపించదు. ఎంత సమయం కనిపించిందా అంటే 4 నిమిషాల పాటు కనిపించింది. ఎంత దూరం పాటు కనిపించిందా అంటే 100 మీటర్ల పాటు కనిపించింది. అంటే వాళ్ళ మధ్య రిలేటివ్ స్పీడ్ అనేది సేమ్ డైరెక్షన్ కాబట్టి సో వెహికల్ స్పీడ్ ఎక్కువ ఉంటుందండి, వెహికల్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఎస్ అనుకుంటున్నాను. ఓకేనమ్మా, ఎస్ అనుకుంటున్నాను వెహికల్ స్పీడ్ని. సో మ్యాన్ స్పీడ్ని ఇక్కడ మనకు ఒక వాహనం అదే దిశలో 3 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న వ్యక్తి అంటే మ్యాన్ యొక్క వ్యక్తి యొక్క వేగము 3, రిలేటివ్ స్పీడ్ ఇద్దరు కూడా ఒకే దిశలో ఉన్నారు, సాపేక్ష వేగం S1 - S2 అవుతుంది. వాహనము మనసుతో పోల్చుకుంటే వాహనానికి ఎక్కువ స్పీడ్ ఉంటుంది. వాహనం స్పీడ్ ఎస్ అనుకుంటున్నాను, మనసు స్పీడ్ 3. ఈ రిలేటివ్ స్పీడ్ దేనికి సమానమయ్యా అంటే చూడమ్మా ఒకసారి, 4 నిమిషాల పాటు కనిపించింది. ఎంత దూరం పాటు కనిపించింది? 100 మీటర్ల దూరం పాటు కనిపించింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య రిలేటివ్ స్పీడ్ అనేది 100/4 minutes. మనం గంటల్లోకైనా మారిస్తే గంటకి ఎన్ని నిమిషాలమ్మా? 60 నిమిషాలు. అప్పుడు ఇది ఎన్నిసార్లు పోతుందండి? 4 15 సార్లు. సో 15 × 100 1500. 1500 మీటర్లు అంటే 1.5 కిలోమీటర్స్. 1.5 కిలోమీటర్స్ అంటే రిలేటివ్ స్పీడ్ ఈజ్ 1.5 km/h. రిలేటివ్ స్పీడ్ ఈజ్ వాట్ అమ్మా? 1.5 km/h. అప్పుడు మనకు కావాల్సిన వెహికల్ స్పీడ్ కాబట్టి సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 + 1.5 4.5 అవుతుంది. అప్పుడు సో వాహనం స్పీడ్ 4.5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4.5. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 42. A thief is spotted by a policeman from a distance of 100 meters. When the policeman starts the chase and thief also starts running, if the speed of the thief 8 km/h and that of policeman be 10 km/h, how far the thief will have run before he is overtaken? సో ఆ పోలీసు దొంగను పట్టుకునే ముందు దొంగ ఎంత దూరం పరిగెత్తాడు? సో ఒక దొంగ 100 మీటర్ల దూరంలో ఒక పోలీసు గుర్తించాడు. పోలీసు పరిగెత్తడం ప్రారంభించాడు, దొంగ కూడా పరిగెత్తడం ప్రారంభించాడు. దొంగ వేగం గంటకి 8 కిలోమీటర్లు, పోలీసు వేగం గంటకి 10 కిలోమీటర్లు. అయితే దొంగను పట్టుకునే వరకు దొంగ ఎంత దూరం పరిగెత్తాడు? దొంగ ఎంత దూరం పరిగెత్తాడు అంటే దొంగ దూరం అడుగుతున్నాడు ఇక్కడ. దొంగ ఎంత దూరం? సో థీఫ్ డిస్టెన్స్ విల్ బి ఈక్వల్ టు థీఫ్ స్పీడ్ ఇంటూ చూడమ్మా, థీఫ్ డిస్టెన్స్ అంటే థీఫ్ స్పీడ్ ఇంటూ టైం. అంటే ఎట్ వాట్ టైమ్ ద పోలీస్ మ్యాన్ క్యాచ్ ద థీఫ్. సో డిస్టెన్స్ అంటే ఏంటి? థీఫ్ డిస్టెన్స్. టీడీ అంటే థీఫ్ డిస్టెన్స్. థీఫ్ అంటే దొంగ యొక్క దూరం, దొంగ యొక్క వేగము ఇంటూ కాలం. కాలం మనం ఎలా చేస్తాం? టీ మనం ఎలా చేస్తాం? టీ అంటే మళ్ళీ ఏంటి? టీ అంటే ఏంటి?
డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్, దూరము బై సాపేక్ష వేగము. వాళ్ళిద్దరి మధ్య ఇనిషియల్ దూరం ఎంత ఉందండి? 100 మీటర్స్ ఉంది. ఇద్దరి మధ్య దూరం ఎంత ఉందమ్మా? 100 మీటర్స్ ఉంది. ఓకేనమ్మా. సో పోలీసు చేజింగ్ స్టార్ట్ చేసే ముందే పోలీస్కి దొంగకి మధ్య దూరం 100 మీటర్లు ఉంది. బై రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం. ఎప్పుడు కూడా చేజింగ్ కేసెస్ ఎప్పుడు కూడా ఒకే దిశ ఉంటుంది. సో దొంగ స్పీడ్ 8, పోలీస్ స్పీడ్ 10, 10 - 8. కానీ 10 - 8 కిలోమీటర్ పర్ గంటలో ఉంది కాబట్టి మనం దాన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చడానికి ఇంటూ 5/8 వేస్తాం. ఓకేనండి. థీఫ్ స్పీడ్ ఎంతమ్మా? థీఫ్ స్పీడ్ ఎంత? 8. దాని కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చండి, ఇంటూ 5/18. ఇంటూ టైం అంటే ఎంతమ్మా? 100/10 - 8 అంటే 2. సో 2 ఇంటూ 5/18. 5/18 నేను ఇందాకే క్యాన్సిల్ చేయలేదండి, ఎందుకంటే ఇక్కడ 5/18కి ఇక్కడ 5/18 క్యాన్సిల్ అవుతుందండి. సో 2 1s 2 4s 4 ఇంటూ 100 ఎంతమ్మా? 400. అంటే దొంగని పోలీసు పట్టుకునే ముందు దొంగ ఎంత దూరం పరిగెత్తాడా అంటే 400 మీటర్స్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ పోలీస్ డిస్టెన్స్ అడిగా అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? సో పోలీస్ స్పీడ్ ఇంటూ టైం. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అదే క్వశ్చన్ నెంబర్ 43. A boat while going downstream in a river covered a distance of 50 miles at an average speed of 60 miles per hour. While returning because of the water resistance, it took 1 hour 15 minutes to cover the same distance. సేమ్ డిస్టెన్స్ అన్నాడండి, అండర్లైన్ దిస్ వర్డ్. సో డిస్టెన్స్ అనేది సేమ్ అయితే యావరేజ్ స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా ఉంటుంది. సో వాట్ వాస్ ద యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ? వెన్ అవర్ డిస్టెన్స్ ఈస్ కాన్స్టెంట్, యావరేజ్ స్పీడ్ ఇస్ నథింగ్ బట్ 2 ఇంటూ S1 S2 బై S1 ప్లస్ S2. ఒక పడవ ఒక నది ప్రవాహ దిశలో వెళ్ళేటప్పుడు సగటున గంటకి 60 మైళ్ళ వేగంతో ప్రయాణించింది. సో 50 మైళ్ళ దూరం ప్రయాణించింది. సో తిరిగి వచ్చేటప్పుడు నీరు నిరోధత కారణంగా అదే దూరాన్ని ప్రయాణించడానికి 1 గంట 15 నిమిషాల సమయం తీసుకుంది. మొత్తం ప్రయాణంలో సగటు వేగం ఎంత? ఒకసారి మీరు ఏం చూసినట్లయితే డౌన్ స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు గంటకు 60 కిలోమీటర్ పర్ వేగంతో వెళ్ళింది. సో మైల్స్ పర్ అవర్ వేగంతో వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు దూరం 50, పోయేటప్పుడు 50, వచ్చేటప్పుడు 50. కానీ వచ్చేటప్పుడు 1 hour 15 minutes పట్టింది. 1 hour 15 minutes అంటే 5/4. 1 hour 15 minutes అంటే 5/4. 1 hour 15 minutes అంటే 1/4. 1/4 అంటే 5/4. సో 5కి 5 క్యాన్సిల్ అవుతే రిటర్న్ స్పీడ్ ఎంత అండి? 40. రిటర్న్ స్పీడ్ ఎంత అండి? 40 మైల్స్ పర్ అవర్. సో డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. సో మనకు ఫార్వర్డ్ స్పీడ్ తెలుసు, బ్యాక్వర్డ్ స్పీడ్ తెలుసు. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అంటే సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు సో 2 ఇంటూ S1 S2 బై S1 ప్లస్ S2. 2 ఇంటూ S1 S2 బై S1 ప్లస్ S2. S1 ప్లస్ S2 అంటే ఎంత అవుతుందమ్మా? 60 ప్లస్ 40 అంటే 100 అవుతుంది. 2 సున్నాలకి క్యాన్సిల్ అవుతే 2 6 12, 12 4 48. సో 48 మైల్స్ పర్ అవర్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 44. A train overtakes 2 persons walking along a railway track. The first one walks at 4.5 km per hour. The other one walks at 5.4 km per hour. The train needs 8.4 and 8.5 seconds respectively to overtake them. So what is the speed of the train if both the persons are walking in the same direction as that of train? సో రైల్వే ట్రాక్ వెంట నడుస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని ఒక రైలు అధిగమించింది. మొదటి వ్యక్తి గంటకి 4.5 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాడు. మరో వ్యక్తి గంటకి 5.4 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాడు. అయితే రైలును అధిగమించడానికి వరుసగా 8.4 మరియు 8.5 సెకండ్ల అవసరము. ఇద్దరు వ్యక్తులు రైలు ఒకే దిశలో నడుస్తుంటే రైలు వేగం ఎంత? ఇక్కడ విషయం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఆ రైల్వే ట్రాక్ అమ్మటి నడుచుకుంటూ వెళ్తున్నారండి. సో ఆ రైల్వే ట్రాక్ అమ్మటి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులను రైలు దాటింది. అంటే ఇద్దరు కూడా ఒకే దిశలో ఉన్నారు. రైలు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే దిశలో ఉన్నారు. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే ఇద్దరు వ్యక్తులు ఒకే దిశలో ఏక సమయంలో గమనంలో ఉంటే సాపేక్ష వేగం ఏమి తీసుకుంటాం? S1 మైనస్ S2. ఇక్కడ చూడమ్మా, S1 అనేది రైలు వేగం, ఎందుకంటే మనిషి వేగం కన్నా రైలు వేగం ఎక్కువ ఉంటుంది. S అనేది రైలు వేగం. ఓకేనమ్మా. మైనస్ ఎందుకు మైనస్ తీసుకుంటున్నాను? ఒకే దిశ కాబట్టి. మనిషి వేగం ఎంతమ్మా? ఫస్ట్ వ్యక్తి ఎంతమ్మా? 4.5. టైం ఎంత అండి? ఎన్ని సెకండ్స్ అమ్మా? టైము ఎన్ని సెకండ్స్ పట్టిందండి? సో 8.4 సెకండ్స్ పట్టిందండి. ఓకేనమ్మా. సో ఇక్కడ ఒకసారి మీరు చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రైలు ఒక మనిషిని దాడుతుంది అంటే ఆ రైలు యొక్క పొడవే దూరం అవుతుంది. ఎప్పుడైనా ఒక మనిషిని ఒక రైలు దాడుతుందంటే ఆ రైలు యొక్క పొడవే దూరం అవుతుంది. మొదటి కేసులో అంటే మొదటి వ్యక్తిని దాటేది ఒకటే ట్రైను, అదే ట్రైన్ రెండో వ్యక్తిని కూడా దాడుతుంది. అందుకని 2 కేసుల్లో రైలు పొడవు సమానం కాబట్టి దూరాలను సమానం చేస్తున్నా. ఇది వేగము ఇంటూ కాలము అంటే దూరము. ఓకేనమ్మా. సెకండ్ కేసులో కూడా సేమ్ ట్రైనే కాబట్టి ట్రైన్ స్పీడ్ ఈజ్ S, మ్యాన్ స్పీడ్ ఈజ్ వాట్? 5.4. సో టైం ఎంతమ్మా? 8.5 సెకండ్స్. టైం ఎంత అండి? 8.5 సెకండ్స్.
ఇప్పుడు మీరు చూడండి ఎందుకు ఈక్వల్ చేశాను అంటే రైలు పొడవు సమానం కాబట్టి. రైలు పొడవు ఏంటయ్యా అంటే సాపేక్ష వేగము ఇంటూ కాలం, సాపేక్ష వేగం ఇంటూ కాలం. ఇప్పుడు చూడమ్మా, నేను యూనిట్ కన్వర్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ 8.4 ఉంది, ఇక్కడ 8.5 ఉంది. ఒక్కసారికి మీరు చూస్తే సో ఆ పక్క ఈ పక్క ఒక్కొక్క డెసిమల్ ఉంది కాబట్టి ఆ డెసిమల్స్ని క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఇక్కడ ఒక డెసిమల్ ఉందండి, ఇక్కడ ఒక డెసిమల్ ఉందండి, క్యాన్సిల్ చేయొచ్చు కదా, నో ప్రాబ్లం కదా. అదే ఇప్పుడు మీరు చూడమ్మా, 84 ఇంటూ ఎస్ అంటే 84s, 85 ఇంటూ ఎస్ అంటే 85s, అంటే డిఫరెన్స్ ఇస్ వాట్ ఎస్, డిఫరెన్స్ ఇస్ వాట్ అమ్మ ఎస్, సో డిఫరెన్స్ ఇస్ వాట్ ఎస్. అర్థమైందమ్మా మనం చెప్పింది. ఇక్కడ 84s, ఇక్కడ 85s, డిఫరెన్స్ ఎంత? 85sకి 84sకి డిఫరెన్స్ ఎస్ఏగా. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది సో 84 ఇంటూ 4.5. ఒకసారి మీరు చూడమ్మా, 84 ఇంటూ 4.5, 84 4 జార్స్, 84 2 జార్స్ అంటే ఎంత? 168, 168, 168, 84 2 times 168, 168, 168 ఎంత అవుతుందండి? 160, 160, 320, 336 అవుతుంది, 336. ఓకేనమ్మా. 84 ఇంటూ 4, 84ని డబల్ చేయండి 168, 168ని డబల్ చేస్తే 336. 84 ఇంటూ 0.5 అంటే 42. ఇప్పుడు మొత్తం ఎంత అవుతుందండి? 378 అవుతుంది. ఓకేనమ్మా. ఈ పక్క క్యాలిక్యులేట్ చేయడమ్మా, 85 ఇంటూ 5 చేయండి, 580 times 400, 5 5 is 25 అంటే 425, 425. 85 ఇంటూ 0.4, 85 డబల్ చేస్తే 170, 170 డబల్ చేస్తే 340, డెసిమల్ ఉంది కాబట్టి 34. అప్పుడు మొత్తం ఎంత అవుతుందండి? 459, 459. ఇక్కడ 459, ఇక్కడ 378. డిఫరెన్స్ ఎంతమ్మా? 81. డిఫరెన్స్ ఎంతమ్మా? 81. సో డిఫరెన్స్ ఎంత? 81. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 81. రైలు వేగము, సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ వాట్? 81 km/h. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 45. From the top of a tower of height 108 meters, the angles of depressions of two objects on either side of the tower are 30 degrees and 45 degrees respectively. The distance between the two objects are what? 108 మీటర్ల ఎత్తుగల టవర్ పై నుండి టవర్ యొక్క ఇరువైపులా రెండు వస్తువుల యొక్క నిమ్న కోణాలు 30 డిగ్రీలు 45 డిగ్రీలైనా ఆ రెండు వస్తువుల మధ్య దూరం ఎంత? ఆ రెండు వస్తువుల మధ్య దూరం ఎంత? చూడమ్మా జాగ్రత్తగా. ఇది ఆ టవర్ యొక్క ఎత్తమ్మ 108 మీటర్స్. సో టవర్ పైభాగం నుండి ఇక్కడ ఒక వస్తువు ఉందండి, ఈ వస్తువుని చూస్తున్నాం. టవర్ పైభాగం నుంచి మరొక వస్తువు ఇక్కడ ఉందండి, ఇరువైపులా, టవర్కి ఇరువైపులా. వాటి యొక్క నిమ్న కోణాలు ఇచ్చిందండి, ఒకటి 45 డిగ్రీలు, మరొకటి 30 డిగ్రీలు. ఓకేనమ్మా. సో టవర్ ఎత్తు ఎంత అండి? 108 మీటర్స్. టవర్ ఎత్తు ఎంత? 108 మీటర్స్. అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో ఈ రెండు వస్తువుల మధ్య దూరం ఎంత? ఈ రెండు వస్తువుల మధ్య దూరం ఎంత? ఓకేనమ్మా, రెండు వస్తువుల మధ్య దూరం ఎంత అడుగుతున్నాడు. సో ఒకసారి మీరు చూస్తే tan 45 అంటే ఎంత అండి? 1/1 కదా, అంటే 1 పార్ట్ అంటే 108, ఇక్కడ కూడా 1 పార్టే కాబట్టి ఇక్కడ 108. అంటే ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే 108, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే 108, ఇక్కడ నుంచి ఇక్కడికి 108. ఇంకా ఈ త్రిభుజం చూసినట్లయితే tan 30 అంటే 1/√3, 1 పార్ట్ అంటే 108, √3 పార్ట్స్ అంటే ఎంత అవుతుందంటే 108√3 అవుతుంది. అంటే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 108√3. అంటే ఒకసారికి మీరు చూస్తే కన్నా ఆల్ ఆఫ్ యూ ఇక్కడ నుంచి ఇక్కడికి 108√3, ఇక్కడ 108, రెండింటిని యాడ్ చేయాలి కదా. సో 108ని కామన్ తీసినట్లయితే సో √3 + 1 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 108 × √3 + 1. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 46. Deepa rides her bike at an average speed of 30 km/h and reaches her destination in 6 hours. Hema covers the same distance in 4 hours. If Deepa increases her speed by 10 km/h, Hema increases his speed by 5 km/h. What would be the differences in their taken to reach the destination? సో ఇక్కడ దీప అనే వ్యక్తి చూడమ్మా, తన బైక్ను గంటకు సగటున 30 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ 6 గంటల్లో తన గమ్యస్థానాన్ని చేరుకోగలదు. హేమ అదే దూరాన్ని 4 గంటలు కవర్ చేస్తుంది. దీప తన సగటు వేగాన్ని 10 కిలోమీటర్లు పెంచితే హేమ తన సగటు వేగాన్ని 5 కిలోమీటర్ల చొప్పున పెరిగితే సో గమ్యాన్ని చేరుకోవడానికి వారి సమయాల్లో తేడా ఎంత? చూడమ్మా, 30 కిలోమీటర్లు 6 గంటల సమయం పట్టింది. అంటే డిస్టెన్స్ ఎంత అవుతుందండి? డిస్టెన్స్ 180 అవుతుంది. డిస్టెన్స్ ఎంత అవుతుందమ్మా? 180 అవుతుంది, అంతే కదా. సో 30 × 6 అదే దూరాన్ని అంటే 180 కిలోమీటర్స్ని. ఇక్కడ విషయం ఏంటంటే దీపా స్పీడ్ 30, అది ఇచ్చేస్తున్నాడు క్లియర్గా. దీపా స్పీడ్ 30, అది క్లియర్గా ఇచ్చేస్తున్నారు. హేమా స్పీడ్ ఇవ్వలేదండి. ఒకసారి హేమా స్పీడ్ ఇవ్వలేదు, కానీ హేమ కవర్ చేసిన డిస్టెన్స్ అంతా 180. దీప ఎంత డిస్టెన్స్ అయితే కవర్ చేసిందో హేమ కూడా అంతే డిస్టెన్స్ కవర్ చేసింది.
కానీ ఎన్ని అవర్స్లో కవర్ చేసింది? 4 అవర్స్లో కవర్ చేసింది. అంటే 180/4 అంటే 45, 180/4 అంటే 45, 2 టైమ్స్ హాఫ్ చేయండి. 180 హాఫ్ 90, 90 హాఫ్ 45, అంటే హేమ స్పీడ్ 45. ఇది వాళ్ళ యొక్క ఒరిజినల్ స్పీడ్స్, అసలు వేగాలు. ఇప్పుడు దీప 10 పెంచింది, దీప తన స్పీడ్ని 10 పెంచింది అంటే 40. దీప యొక్క కొత్త వేగం 40, దీప న్యూ స్పీడ్ ఇస్ 40. హేమ 5 పెంచింది, హేమ 5 పెంచింది. సో హేమ న్యూ స్పీడ్ ఇస్ వాట్? 50. దీప న్యూ స్పీడ్ ఇస్ 40, హేమ న్యూ స్పీడ్ ఇస్ 50. అడిగింది టైమ్స్ డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో చూడమ్మా, 180 కిలోమీటర్స్ని 40 km/h వెళ్తే సో 180/40, సో 4.5 hours పడుతుంది. ఎన్ని అవర్స్ పడుతుందమ్మా? 4.5 hours పడుతుంది. అదే 180 కిలోమీటర్స్ని 50తో వెళ్ళేమాటైతే, సో 50తో వెళ్ళేమాటైతే 53 hours, 3/5 అంటే సో మనకు 3/5 ఆఫ్ ద అవర్ అంటే 36 minutes, 36 minutes, 3 hours 36 minutes, 3 hours 36 minutes. 4.5 hours నుంచి 3 hours 36 minutes సబ్ట్రాక్ట్ చేస్తే 54 minutes వస్తుంది. 4 hours 30 minutes, 3 hours 36 minutes, ఇక్కడ 24 minutes, ఇక్కడ 30 minutes, టోటల్ 54 minutes డిఫరెన్స్ ఇస్తే. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 45. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఆఫ్ హైట్ 180 meters, ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్స్ ఆఫ్ 2 objects ఆన్ either side ఆఫ్ ద టవర్ ఆర్ 30 degrees and 45 degrees రెస్పెక్టివ్లీ. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ ఇస్ వాట్? 180 మీటర్లు ఎత్తుగల టవర్ పై నుండి సో ఇరువైపులా 2 వస్తువుల యొక్క నిమ్న కోణాలు 30 degrees 45 degrees వరుసగా ఉన్నట్లయితే ఆ వస్తువుల మధ్య దూరం ఎంత? చూడండి ఒకసారి, ఇది ఒక టవర్ అనుకుందాం. టవర్కి ఇరువైపులా 2 వస్తువులు ఉన్నాయి. టవర్ పై భాగం నుండి ఆ 2 వస్తువులను చూస్తున్నాం. అలా చూస్తున్నప్పుడు ఏర్పడేటువంటి నిమ్న కోణాలు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్, ఒకటి 45 degrees, మరొకటి ఎంతండి? 30 degrees. టవర్ యొక్క ఎత్తు ఇచ్చున్నారు. టవర్ యొక్క ఎత్తు ఎంతమ్మా? 180 meters. టవర్ యొక్క ఎత్తు ఎంత? 180 meters. టవర్ యొక్క ఎత్తు 180 meters ఇచ్చున్నారు. ఫస్ట్ ఒకసారి మీరు చూస్తే అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ 2 వస్తువుల మధ్య దూరం ఎంత అంటున్నాడు. ఓకేనండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం ఒక దూరం కనుక్కోవచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడికి వరకు ఒక దూరం కనుక్కోవచ్చు. 2 త్రిభుజాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ త్రిభుజం చూద్దాం. చూడండి, 45 degrees యూజ్ చేసే tan 45 అంటే 1/1, అంటే ఇది 1 part అంటే 180, ఇది కూడా 1 part అంటే 180. అంటే మొదటి ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం ఎంత అండి? 180. సో నెక్స్ట్ tan 30 అంటే ఎంత? 1/√3 కదా. 1 part అంటే 180, √3 parts అంటే ఎంత? 1 part 180 అయినప్పుడు √3 parts ఎంత అవుతుంది? 180√3 అవుతుంది. 180√3 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? 180 + 180 + √3, మొత్తం దూరం కదా కావాల్సింది. ఆ 180ని కామన్ తీయండి, అప్పుడు √3 + 1 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 180 × √3 + 1. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 47. రమేష్ purchases 30 kg of wheat at the rate of 11.50 rupees per kg and 20 kg of wheat at the rate of 14.25 per kg. He mixed the 2 varieties and sold the mixture approximately at what price per kg should he sell the mixture so to make 30% profit? రమేష్ 30 కిలోల గోధుమలను కిలోకి 11.5 చొప్పున, 20 కిలోల గోధుమలను కిలోకి 14.25 చొప్పున కొనుగోలు చేశాడు. అతను రెండింటిని కలిపి మిశ్రమాన్ని విక్రయించాడు. 30% లాభం పొందడానికి అతను ఆ మిశ్రమాన్ని కిలోకి ఏ ధర వద్ద విక్రయించాలి? చూడమ్మా జాగ్రత్తగా, ఒకసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే క్వాంటిటీ రేషియో ఇచ్చినాడు 20 కిలోలు 30 కిలోలు. ఓకేనండి, మిక్చర్ ప్రైస్ కనుక్కుందాం. మిక్చర్ 1 kg ప్రైస్ కనుక్కుందాం. దాని తర్వాత మనకు 30% లాభం ద్వారా మనం ఎంతకు సేల్ చేయాలో తెలుస్తుంది. ఓకేనమ్మా, మిశ్రమాన్ని కిలోకి ఏ ధర వద్ద విక్రయించాడంటే అమ్మేయాడు అని అంటాం. సో నేను దీన్ని 3:2, ఇది 3 భాగాలు, ఇది 2 భాగాలు, 3 భాగాలు 3 × 11.5, 3 × 11.5, 2 భాగాలు 2 × 14.25, 2 × 14.25. సో డివైడెడ్ బై 3 + 2 అంటే 3 + 2 5. 3 × 11.5, 11s are 33, 3.5 are 1.5, 33 + 1.5 34.5, 34.5. So 214 times 28, so 28.5 by 5. So 34, 28, 42, 62, 63. So 63/5. అప్పుడు ఎంత అవుతుందండి? 12 times 5.6 times. 12.6 అనేది 1 kg యొక్క కొన్న విలువ. మిశ్రమం యొక్క 1 kg యొక్క కొన్న విలువ ఎంత అంటే 12.6. ఇప్పుడు ఈ 12.6 మీద మనం ఎంత ప్రాఫిట్ కావాలంటే మనకు 30% ప్రాఫిట్ కావాలి. సో 10% అంటే 1.26, 30% అంటే 3.78,
12.60 మీద 30% అంటే 3.78. ఇప్పుడు 3 యాడ్ చేస్తే 15 వస్తుంది. సో 15 0.6 0.7 అంటే 1.3. అప్పుడు ఎంత అవుతుందంటే 16.38 అప్రాక్సిమేట్గా అడిగాడు కదా. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ 16.30. అప్రాక్సిమేట్లీ దేర్ ఆస్కింగ్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 1 కేజీ మిశ్రమం కొన్న విలువ 12.6, కానీ 30% లాభంతో అమ్ముతున్నాడు కాబట్టి 16.38. సుమారుగా అన్నాడు కాబట్టి 16.30. Question number 48. 3 glasses of sizes 3 liters, 4 liters and 5 liters contain mixture of milk and water in the ratio of 2:3, 3:7, 4:11 respectively. The contents of all the 3 glasses are poured into a single vessel. Find out the ratio of milk to water in the resultant mixture. 3 గ్లాసుల పరిమాణాలు 3 లీటర్లు, 4 లీటర్లు, 5 లీటర్లు. పాలు మరియు నీటిల నిష్పత్తులు వరుసగా 2:3, 3:7, 4:11 నిష్పత్తులు కలిగి ఉంటాయి. 3 గ్లాసుల్లోని ద్రవణాలను ఒకే పాత్రలో పోస్తారు. అయితే ఫలిత మిశ్రమంలో పాలకి నీటికి నిష్పత్తి ఎంత? పాలకి నీళ్ళకి. ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే 3 వేరు వేరు పాత్రలు ఉన్నాయండి. ఆ 3 వేరు వేరు గ్లాసులను ఒకే పాత్రలోకి పోసినట్లయితే ఆ పాత్రలో పాలకి నీళ్ళకి నిష్పత్తి ఎంత? చూడమ్మా, మొదటిది 3 లీటర్లు. మొదటి దాంట్లో పాలు ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు ఉన్నాయి. మొత్తం 5 భాగాలు ఉన్నాయి. మొత్తం 5 భాగాలు, దాంట్లో 2 భాగం పాలు, 2/5. మొదటి పాత్ర ఎన్ని లీటర్లు కలిగి ఉంటుంది? 3 లీటర్లు. ప్లస్ రెండో పాత్ర 4 లీటర్లు కలిగి ఉంటుంది. రెండో పాత్రలో పాలు ఎన్ని ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. పాలు 3 భాగాలు ఉన్నాయి. మొత్తం 10 భాగాలు ఉన్నాయి. 3/10 × 4. మూడో పాత్రలోకి మీరు చూసినట్లయితే సో మొత్తము 5 లీటర్లు. పాలు ఎన్ని భాగాలు ఉన్నాయి? 4 భాగాలు ఉన్నాయి. 4 మొత్తం 15 భాగాలు. ఇదేంటంటే పాలు. మొదటి పాత్రలో పాలు, రెండో గ్లాసులో పాలు, మూడో గ్లాసులో పాలు. ఓకేనండి. అదేవిధంగా నీళ్ళని చూద్దాం. నీళ్ళు అంటే మొదటి దాంట్లో 3 భాగాలు ఉన్నాయి. మొత్తం 5 భాగాల్లో మొదటి పాత్ర 3 లీటర్లు కలిగి ఉంది. రెండో గ్లాసులో నీళ్ళు 7 భాగాలు ఉన్నాయి. మొత్తం 10 భాగాలు. రెండో పాత్ర యొక్క సో ఎన్ని క్వాంటిటీ ఎంతమో 4 లీటర్స్. 11 భాగాలు, మొత్తం 15 భాగాల్లో మొత్తం ఎన్ని లీటర్లు అంటే 5 లీటర్లు. ఇవి నీళ్లు, ఇవి పాలు. ఓకేనండి. చూడండి, ఎల్సిఎం మనకు ఒకసారి మీరు చూస్తే 5, 10, 15 ఎల్సిఎం 30 వస్తుంది. ఎల్సిఎం ఎంత వస్తుందండి? 30 వస్తుంది. ఇక్కడ 30 అక్కడ 30 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనమ్మా, ఎల్సిఎం 30 వస్తుంది. సో 5 6 ఆర్స్ 30, 5 6 ఆర్స్ 30, 6 2 ఆర్స్ 12, 12 3 ఆర్స్ 36. కొంచెం కేర్ఫుల్గా చూడండి అమ్మా. 10 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది. 3 3 ఆర్స్ 9, 9 4 ఆర్స్ 36. 15 టేబుల్లో 2 టైమ్స్ పోతుంది. 2 4 ఆర్స్ 8, 8 5 ఆర్స్ 40. ఇక్కడ కూడా ఎల్సిఎం 30 వస్తుందండి. ఇక్కడ కూడా ఎల్సిఎం 30 వస్తుంది. సో 5 6 ఆర్, 6 3 ఆర్స్ 18, 18 3 ఆర్స్ 54. 10 టేబుల్లో 3 టైమ్స్ పోతుందండి. 3 7 ఆర్స్ 21, 21 4 ఆర్స్ 84. 15 టేబుల్లో 2 టైమ్స్ పోతుంది. 2 5 ఆర్స్ 10, 10 11 ఆర్స్ 110. ఇప్పుడు 30కి 30 క్యాన్సిల్ అవుతుంది. 40 36 76, లేదా 36 36 72, 72 ప్లస్ 40 112. నెక్స్ట్ 54 50 80 130 130 110, 240 248. సో ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 8 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 8 టేబుల్లో 8 14 టైమ్స్, 8 3 ఆర్స్ 8 1 ఆర్స్. సో 14:31, 14:31. So your answer is what? Option A. Option A is the right answer. Question number 49. The ratio of the present ages of A and B is 7:9. 6 years ago, the ratio 1/3 of A's age at the time, 1/3 of B's age at the time was 1:2. అంటే 1/3కి 1/3 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇండైరెక్ట్గా ఇచ్చున్నాడు అంతే. So what will be the ratio of A's age to the B's age after 6 years from now? సో ప్రస్తుతం ఏ వయసు మరియు బి వయసుల నిష్పత్తి 7:9. 6 సంవత్సరాల క్రితం ఏ యొక్క వయసు 1/3, బి యొక్క వయసు 1/3. ఆ సమయంలో యొక్క వయసుల నిష్పత్తి 1:2. ఆ 1/3కి 1/3 క్యాన్సిల్ అవుతుంది. ఇండైరెక్ట్గా ఇచ్చినాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అయితే ఇప్పటి నుండి 6 సంవత్సరాల తర్వాత ఏ యొక్క వయసు బి యొక్క వయసుల నిష్పత్తి ఎంత? చూడమ్మా, ఇది ప్రస్తుత నిష్పత్తి కదా. 6 సంవత్సరాల క్రితం కదా ఇచ్చింది. 6 సంవత్సరాల క్రితం ఇది 7x 9x అనుకుంటే 7xలోంచి ఒక 6 సంవత్సరాలు తీసేస్తే, అదేవిధంగా 9xలోంచి ఒక 6 సంవత్సరాలు తీసేస్తే ఆ నిష్పత్తి ఎలా ఉందంట? 1:2 నిష్పత్తిలో ఉంది. ఇప్పుడు 14x ఇది ఒక 9x, డిఫరెన్స్ ఎంత అంటే 5x, డిఫరెన్స్ ఎంత 5x. ఓకేనమ్మా. 2 6 ఆర్ 12, 6 1 ఆర్ 6
అంటే డిఫరెన్స్ ఎంత అంటే 6. 5x ఈజ్ ఈక్వల్ 6 అయితే x ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా 6/5. x ఈజ్ ఈక్వల్ టు వాట్ 6/5. ఓకేనండి, x ఈజ్ ఈక్వల్ 6/5. సో ఒకసారికి మీరు చూసినట్లయితే ఆల్ ఆఫ్ యూ x ఈజ్ ఈక్వల్ 6/5 కాబట్టి ఒకసారికి మీరు చూసినట్లయితే ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు మనకు కావాల్సిందేంటి, ప్రస్తుతం 7x తెలిస్తే దానికి +6 యాడ్ చేస్తే సరిపోతుంది. మనకు కావాల్సింది ఏంటంటే 7x + 6/6 సంవత్సరాల తర్వాత కావాలి. 9x + 6 7x 7 into 6/5 plus 6 by 9x అంటే 9 into 6/5 plus 6. ఎల్సిఎం 5 అవుతుందండి, న్యూమరేటర్లో 5 అవుతుంది, డినామినేటర్లో 5 అవుతుంది. 5కి 5 క్యాన్సిల్ అవుతుంది. 7 6 42, 5 6 30. 42 + 30 72. 72 by, సో ఇక్కడ చూడమ్మా ఎల్సిఎం 5 వస్తుంది. 9 6 54, సో 5 6 30. 54 + 30 84. సో 12 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 12 6 12 7 అంటే 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 6:7. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 50. The average age of 11 players of a cricket team is increased by 2 months. When 2 of them aged 18 years, 20 years are replaced by 2 new players, the average age of the new players is what? This is replacement type. మీకు averages చెప్పినప్పుడు చెప్పాను, replacement type. క్రికెట్ జట్టులోని 11 మంది ఆటగాళ్ళ సగటు వయసు 2 ఏళ్ళు పెరుగుతుంది. వారిలో ఇద్దరు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసులు గల వారిని బదులుగా ఇద్దరు కొత్త ఆటగాళ్ళను తీసుకోవడం వల్ల సో ఆ విధంగా జరిగింది. కొత్త ఆటగాళ్ళ సగటు వయసు ఎంత చూడమ్మా. కొత్త ఆటగాళ్ళ సగటు వయసు ఈజ్ ఈక్వల్ టు సగటు వయసు లేదా కొత్త ఆటగాళ్ళ వయసుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు వెళ్ళిపోయిన వాళ్ళ యొక్క వయసుల మొత్తం. వెళ్ళిపోయిన వాళ్ళ యొక్క వయసుల మొత్తం ఎంత 20 18 38 ప్లస్ ఎందుకు తీసుకున్నాను, ఈ రీప్లేస్మెంట్ జరగడం వల్ల సగటు పెరుగుతుంది కాబట్టి ప్లస్ తీసుకున్నాను. ఒకవేళ తగ్గినట్లయితే మైనస్ తీసుకునేవాడిని. సో 38 ప్లస్ ఎంతమంది ఉన్నారమ్మా 11 ప్లేయర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు 2 months పెరిగింది అంటే 22 months. ఈ 22 months ఈ 38 years ఎవరిది, ఆ కొత్తగా వచ్చిన ఇద్దరిది. ఇద్దరు మొత్తం మొత్తం అడుగుంటే 38 years + 22 months అని మన ఆన్సర్ చెప్పేవాళ్ళం. కానీ సగటు అడిగాడు కాబట్టి by 2 చేయాలి. ఇప్పుడు చూడండి అమ్మా 38/2 అంటే 19 years 22 months by 2 అంటే 11 months. అంటే కొత్తగా జాయిన్ అయినటువంటి వారి యొక్క సగటు వయసు ఎంతండి 19 years 11 months. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి జాగ్రత్త చూడమ్మా. సో 51 to 52 దే గివెన్. సో ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా సఫిషియన్సీ ఇచ్చున్నాడు అండి. సింపుల్గా డేటా సఫిషియన్సీ ఇచ్చున్నాడు. మనం ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రీవియస్లో డిస్కస్ చేస్తున్నాం. డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఇచ్చున్నాడు. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో స్పీడ్ ఆఫ్ ద బోట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో పడవ వేగాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ స్టేట్మెంట్ మనకు అవసరం. చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద బోట్ కవర్స్ 12 kilometers in 2 hours డౌన్ స్ట్రీమ్. చూడమ్మా 12 kilometers in 2 hours అంటే డౌన్ స్ట్రీమ్ అంటే B+C. సో B+C ఈజ్ ఈక్వల్ టు 12 kilometers in 2 hours అంటే 12/2 అంటే 6 వస్తుంది. అంటే దిగువకు వేగము 6. దిగువకు వేగం ఎంతమ్మా 6 అంటే B+C ఈజ్ ఈక్వల్ 6 అండి. B+C ఈజ్ ఈక్వల్ 6 అంటే ఇక్కడ ఒకటి మాత్రం యూజ్ చేసి ఆన్సర్ చెప్పగలమా, చెప్పలేము. ఎందుకంటే B+C 6 అని తెలుసు కానీ B ఎంతో తెలియదు. ఓన్లీ 1 యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేము. నెక్స్ట్ ద బోర్డ్ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 4 hours అప్ స్ట్రీమ్. సేమ్ డిస్టెన్స్ అన్నాడు. ఓన్లీ 2 యూజ్ చేస్తే ఆన్సర్ చెప్పగలమా. సేమ్ డిస్టెన్స్ అన్నాడు, ఎంత డిస్టెన్సో తెలుసా తెలియదు. సేమ్ డిస్టెన్స్ అన్నంత మాత్రం ఆ డిస్టెన్స్ ఎంతో తెలుసా తెలియదు. సేమ్ డిస్టెన్స్ అంటున్నాడు, చెప్పలేము. కానీ 1 2 యూజ్ చేస్తే ఆన్సర్ చెప్పగలం. సేమ్ 1 2 యూజ్ చేస్తే అప్పుడు ఒకటో దాంట్లో మనకు డిస్టెన్స్ ఎంతో తెలుసు కాబట్టి సేమ్ డిస్టెన్స్ అంటే అప్పుడు మనం 12 kilometers తీసుకుంటాం. ఎస్ 1 2 యూజ్ చేస్తే చెప్పగలం. B-C ఈజ్ ఈక్వల్ సేమ్ డిస్టెన్స్ ఇన్ 12 hours అంటే 12/4 hours అంటే 12/4 అంటే 3. B+C తెలుసు, B-C తెలుసు. అప్పుడు B ఎంత ఫైండ్ అవుట్ చేయగలం కదా. సికి C క్యాన్సిల్ అవుతుంది. 2B = 9 అవుతుంది. B = 4.5 అవుతుంది. 1 2 యూజ్ చేస్తే చెప్పగలం. 1 2 ఆప్షన్ ఉంది కానీ మీరు ఆ ఆప్షన్ క్లిక్ చేయకూడదు. చాలామంది పొరపాటున దీన్ని క్లిక్ చేస్తారు. 3వ స్టేట్మెంట్ ఉన్నది కాబట్టి వెయిట్ చేయాలి. దాన్ని కూడా చెక్ చేయాలి. ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈస్ 1/3 ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈస్ 1/3 ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్. సో ఓన్లీ 3 యూజ్ చేస్తే ఆన్సర్ చెప్పగలమా, చెప్పలేము. అంటే ఇక్కడ B తెలిస్తే C తెలుస్తుంది, లేదా C ప్లస్ మనం 1/3 Bని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓన్లీ 3 యూజ్ చేస్తే ఆన్సర్ చెప్పగలమా, చెప్పలేము. ఓకేనండి. ఒకసారి మీరు చూస్తే 1 కంపల్సరీగా ఉండాలి. 1 ఎందుకంటే డిస్టెన్స్ అక్కడే ఉంది. 1 కంపల్సరీగా ఉండాలి. 1తో
2 సెకండ్ స్టేట్మెంట్ యాడ్ చేసిన ఆన్సర్ చెప్పగలం, 1 2 యూజ్ చేసి ఆన్సర్ చెప్పగలం, 1 3 యూజ్ చేసి కూడా ఆన్సర్ చెప్పగలం. 1 3 యూజ్ చేస్తే ఎలా చెప్పగలరంటే సి ప్లస్లో 1/3 ఆఫ్ బి పెడితే అప్పుడు 4/3 ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ 6 వస్తుంది, బి వస్తుంది. అంటే 1 కంపల్సరీగా ఉండాలి, 1తో పాటు 2 ఉండొచ్చు లేదా 3 ఉండొచ్చు. అంటే 1 కంపల్సరీ, 2 3లో ఏ ఒకటి ఉన్న ఆన్సర్ వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్, 1 ఈజ్ కంపల్సరీ. సో త్రూ అపార్ట్ ఫ్రమ్ 1, సో వీ నీడ్ either 2 or 3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్? మన టార్గెట్ ఏంటంటే రైలు యొక్క వేగం ఫైండ్ అవుట్ చేయాలి. రైలు యొక్క వేగం ఫైండ్ అవుట్ చేయాలి. ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ 240 మీటర్స్. ఓన్లీ 1 యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేము. రైలు పొడవు 240 మీటర్లు. ద ట్రైన్ క్రాసెస్ ఎ పోల్ ఇన్ 24 సెకండ్స్. సో ద ట్రైన్ క్రాసెస్ ఎ పోల్ ఇన్ 24 సెకండ్స్ అన్నాడు. ఓన్లీ 2 యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేము, కానీ రెండింటిని యూజ్ చేస్తే ఆన్సర్ చెప్పగలం. ఈ రెండు స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తే ఆన్సర్ చెప్పగలం. రైలు 24 సెకండ్లో ఒక స్తంభాన్ని దాడుతుంది. ఎస్, రెండింటిని యూజ్ చేస్తే ఆన్సర్ చెప్పగలం. ఎలా అంటే ఎప్పుడైనా సరే ఒక రైలు ఒక స్తంభాన్ని దాడుతుంది అంటే లెంత్ ఆఫ్ ద ట్రైనే డిస్టెన్స్ అవుతుంది, అంటే రైలు పొడవే డిస్టెన్స్ అవుతుంది. బై లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ మనకు కావాల్సింది స్పీడే కదా, మనకు కావాల్సింది స్పీడ్ ఆఫ్ ద ట్రైనే కదా, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఇచ్చినాడు, ఫస్ట్ స్టేట్మెంట్ 240 ఇచ్చినాడు. బై ఎన్ని సెకండ్స్లో దాడుతుంది, 24 సెకండ్స్లో దాడుతుంది. అప్పుడు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఏమవుతుందంటే 10 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. అంటే 1 2 యూజ్ చేసి ఆన్సర్ చెప్పగలం. ఓకేనండి. నెక్స్ట్ 1 2 ఆప్షన్ ఉందా, ఉంది, కానీ 3 కూడా చెక్ చేయాలి. ద ట్రైన్ క్రాసెస్ ఎ ప్లాట్ఫామ్ ఇన్ 48 సెకండ్స్. సో ద ట్రైన్ క్రాసెస్ ఎ ప్లాట్ఫామ్ ఇన్ 48 సెకండ్స్ అన్నాడు. మూడో దాన్ని యూజ్ చేయకూడదు, ఎందుకంటే మూడో దాన్ని యూజ్ చేస్తే ప్లాట్ఫామ్ పొడవు తెలియాలి. అందుకని మూడో దాన్ని యూజ్ చేయకూడదు. మూడో దాన్ని యూజ్ చేస్తే మనకి ఏమీ రాదు. ఓకేనండి. అంటే బోత్ 1 and 2, 1 and 2, 1 and 2, 1 and 2, 1 2 యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 53. A boat takes 4 hours for traveling downstream from point A to B and coming back point A upstream. The velocity of the stream is 2 km/h and the speed of the boat in still water is 4 km/h. Then what is the distance between A and B? A నుండి Bకి దిగువకు ప్రయాణించడానికి మరియు ప్రవాహానికి వ్యతిరేక దిశకు తిరిగి రావడానికి ఒక పడవకు 4 గంటలు పడుతుంది. ప్రవాహ వేగం గంటకు 2 కిలోమీటర్లు అయితే పడవ వేగం గంటకు 4 అయితే అప్పుడు ఏబీల మధ్య దూరం ఎంత? చూడమ్మా, బి ఇచ్చినాడు, పడవ వేగం బి ఇచ్చినాడు 4 అని, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇచ్చినాడు, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇచ్చినాడు సి ఈజ్ ఈక్వల్ టు అని. డిస్టెన్స్ ఎంతో తెలియదు, డిస్టెన్స్ డి అనుకుంటున్నాను. ఫస్ట్ దిగువకు వెళ్ళారు. దిగువకు అంటే బి ప్లస్ సి, డౌన్ స్ట్రీమ్ బి ప్లస్ సి. బి ప్లస్ సి అంటే ఎంత వస్తుంది, 6 వస్తుంది, ప్లస్ సేమ్ డిస్టెన్స్ అదే దూరాన్ని అప్ స్ట్రీమ్ అంటే బి మైనస్ సి, బి మైనస్ సి అంటే 4 - 2, 4 - 2 అంటే 2. ఎన్ని అవర్స్ పట్టిందండి మొత్తం మీద? ఎన్ని అవర్స్ పట్టింది? టోటల్ 4 అవర్స్ పట్టింది. టోటల్ ఎన్ని అవర్స్ పట్టిందంటే 4 అవర్స్ పట్టింది. సో డి ప్లస్లో ఏం పెడితే మనకు సాటిస్ఫై అవుతుంది ఆన్సరు? 8 పెట్టామనుకోండి సాటిస్ఫై అవుతుంది. 9 పెడితే 9/6 అంటే 1.5 అవర్, 9/2 అంటే 4.5 అవర్స్ అవుతుంది. 9 సూటబుల్ అవ్వదు. 8 పెడితే సూటబుల్ అవ్వదు. 6 పెడితే 6/6 అంటే 1 అవరు, 6/2 అంటే 3 అవర్స్. ఎస్, డి ఈజ్ ఈక్వల్ 6. డి ఈజ్ ఈక్వల్ టు వాట్, 6. లేదంటే ఎల్సిఎం 6 వస్తుంది. అప్పుడు ఎల్సిఎం 6 వస్తుంది కాబట్టి ఇక్కడ డి, ఇక్కడ 3D, 4D ఈజ్ ఈక్వల్ 24, డి ఈజ్ ఈక్వల్ 6. అలా కూడా చేయొచ్చు, చాయిస్ అనేది మీదే. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా ఎల్సిఎం తీసుకొని కూడా వెళ్ళొచ్చు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 6 కిలోమీటర్స్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎల్సిఎం 6 అవుతుంది, డి ఇక్కడ 3D వస్తుంది. 4D ఈజ్ ఈక్వల్ 24, డి ఈజ్ ఈక్వల్ 6. యువర్ ఆన్సర్ ఈజ్ వాట్, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 54. Raghu invested a certain sum in scheme X for 4 years. Scheme X offers simple interest at 12% per annum for the first 2 years and compound interest at 20% per annum for the next 2 years. The total interest earned by him after 4 years is 11,016 rupees. What was the sum invested by Raghu in scheme X? Raghu ఒక నిర్దిష్ట మొత్తాన్ని పథకం Xలో 4 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాడు. పథకం X మొదటి 2 ఏళ్ళకి 12% ప్రకారం లెక్కెట్టింది, మిగతా 2 సంవత్సరాలకి చక్రవడ్డీ ప్రకారం లెక్కెట్టింది 20% ప్రకారం. అయితే 4 సంవత్సరాల మీద మొత్తం మీద అతనికి వచ్చిన వడ్డీ ఎంత అంటే 11,016 రూపాయలు. అయితే ఎక్స్ పథకంలో రఘు పెట్టినటువంటి పెట్టుబడి ఎంత? పెట్టుబడి ఎంతో తెలియదండి. మొదటి 2 సంవత్సరాలకైతే సాధారణ వడ్డీ ఇచ్చున్నారు. ఎంత శాతం ప్రకారం? 16% ప్రకారము, 12% ప్రకారము. మిగతా 2 సంవత్సరాలకి చక్ర వడ్డీ ఇచ్చున్నారు 20% ప్రకారం. అయితే అసలు ఎంత, పెట్టుబడి ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే పెట్టుబడి ఎంతో తెలియదని నాకు 100 రూపీస్ అనుకుంటున్నాను. మొదటి 2 సంవత్సరాలకి 12% సాధారణ వడ్డీ కాబట్టి సాధారణ వడ్డీ ఎట్ ఏ టైం మనం 2 ఇయర్స్ చేయొచ్చు, అంటే 24% వస్తుంది. 24% ఆఫ్ 100 అంటే 24. ఇది సాధారణ వడ్డీ. ఇది ఎంతమ్మా? సాధారణ వడ్డీ.
ఇదే 100 రూపాయలని నెక్స్ట్ 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా చక్రవడ్డీ ఎప్పుడు కూడా మనం సపరేట్గా చేయాలి. 20% ఆఫ్ 100 అంటే 20, అప్పుడు 120 అవుతుంది. మళ్ళీ 20% ఆఫ్ 120 అంటే 24 అవుతుంది. సో అప్పుడు 144 అవుతుంది. అప్పుడు 144 అవుతుంది. అంటే 144లో వడ్డీ ఎంత? 100 అసలు, వడ్డీ ఎంత? 44. ఇదేమో 2 సంవత్సరాలకి సాధారణ వడ్డీ. ఈ 44 ఏంటి? ఈ 44 ఏంటి? ఓకేనమ్మా, 2 సంవత్సరాలకి చక్రవడ్డీ. మొత్తం ఎంత అండి? వడ్డీ రూపంలో ఎంత వస్తుందండి? మొత్తం కూడా 68 రూపీస్ వస్తుంది. ఇది 4 సంవత్సరాలకి వచ్చినటువంటి సాధారణ వడ్డీ ప్లస్ చక్రవడ్డీ. అంటే మనం అసలు 100 అనుకుంటే 100 ప్రకారము ఇది సాధారణ వడ్డీ, ఇది చక్రవడ్డీ. 4 సంవత్సరాలు కలిపి మొత్తం వచ్చినటువంటి వడ్డీ 68. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం 11,016. సో 68 ఎన్ని టైమ్స్ పోతుందండి? 68 1s are 68. మన ఆన్సర్ 1తో స్టార్ట్ అవ్వాలి. 68 పోతే ఇంకెంత ఉంటుందండి? సో 68 పోతే 42 ఉంటుంది. 42 అంటే 421. సో 421 అంటే 6 టైమ్స్ పోతుంది. అంటే మన ఆన్సర్ 16తో స్టార్ట్ అవ్వాలి. 16తో స్టార్ట్ అవ్వాలి. సో 16తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. అంటే ఎగ్జాక్ట్గా 162 టైమ్స్ పోతుంది. సో 162 టైమ్స్ ఆఫ్ 100. 162 టైమ్స్ ఆఫ్ 100 అంటే సో ఎంత వస్తుందండి? 16,200. అసలు ఎంతమ్మా? 16,200. So your answer is what? Option C. Option C is the right answer. This is all about part 2. So SI Grand Test number 9, part 2 mathematics explanation. Thank you all of you.